నీడ్ సమ్ బాబా మధ్యలో కమాన్ కేజీఎఫ్ టీమ్ లాగా దాంట్లో ఆరెంజ్ అయినా కాదు అలా లాంగాన్లో ఉన్నట్టు ఆయన తెలుగు ఆయన అనంతపురం ఆయన బాగా ఆడాడు. నేను ఆయన నార్త్ ఇండియన్ అనుకున్నాను కాదు నేను అంటున్నా కాళ్ళ మీద వేస్తే కదా టీవీలో పెట్టుకుని చూస్తావా బ్రో ఇక్కడ ఏం తెలుసా నేను అన్నీ నాకు లోస్లో వేసినా నేను కరెక్ట్గా పెట్టా పిచ్ లెంత్ చూసారా కరెక్ట్గా కానీ కొన్ని లూజ్ పడ్డాయి 6 వెళ్ళినాయి ఇదైతే అన్నీ అనుకుంటున్నా అట్లే అన్ని ఎడ్లు తగిలిపోయినాయి. ఆడ ఒకటి ఈడ రెండు ఆడ ఒకటి మాత్రం కనెక్ట్ అయిపోయి లాస్ట్ ఫస్ట్ 2 బాల్స్ మళ్ళీ కాల మళ్ళీ అన్ని ఎడ్జులే అన్ని ఓవర్లు ఎడ్జులు రెండు క్యాచ్లు వస్తుంది కదా రెండు రెండు ఫస్ట్ నీది వచ్చింది క్యాచ్ కాదు ముందు పడింది. ఫస్ట్ నీది ఒకటి వెనక్కి వదిలినావు ఒకటి ఇంకోటి చేత్తో కిట్ వదిలినావు మళ్ళీ లెగ్ సైడ్ గుణప్పుడు క్యాచ్ ఒకటి రెండు వస్తే జయంత్ వచ్చింది అది ఈ ప్లేస్లో. ఒకటే చేతిలో పడింది ఇంకోటి వెనకాల పడిపోయింది. వెనక్కి పడిపోయింది. వెనక్కి పడిపోయింది. ఇది అట్లా బాడీ వెనక్కి పెట్టుకోవాలి. బాడీకి పెడితే బాడీకి తగిలైనా అంత ఫాస్ట్. ఇప్పుడు చేయి పెడతావు కదా దానికి ముందు నువ్వు స్ట్రైట్ 4 వెళ్ళింది ఫీల్ అయ్యేదైతే వాళ్ళు ఏమైనా ఆడుతుంటారు. మీరంతా తెలుగు వాళ్ళు వాళ్ళు మిగతా మీరు వాళ్ళ టీంలో ఆడుతున్నారా? కమాన్ రన్ కాన్ఫిడెంట్గా ఆడండి. అదే అదే జ్ఞాన ఆయనే ఫస్ట్ బ్యాటింగ్ ఆయనే ఫస్ట్ బౌలింగ్. ఏముంది నిజమే కదా ఆడతాడు అంటే ఆల్రౌండర్ లెక్క అని. లూడ్ షాట్ అయినా ఫీల్డర్ ప్లేయర్ మార్చేసాడు ఎంపైర్. నువ్వు కరెక్ట్గా ఎంత వస్తున్నావు బ్రో, వాళ్ళకి అర్థమైపోయింది. నిలబడుతున్నాడు ఈజీ. సిగరెట్ తాగినామని చెప్పండి. మళ్ళీ ఎందుకు అర్జెంట్ అవంతా ఎందుకు? ఏముంది తెలిసిందేగా. ఆయన లేక్ కూడా పెట్టాడు. సోషల్ మీడియా మాడచ్చు. కమాన్ కమాన్ టెన్షన్ పెడతావు వెళ్ళి ఆడుకోని. ఏయ్ వాళ్ళది నువ్వు బేసిక్గా మీ బుల్ల పడిపో. 6 hours 48 ఏమో అంటే కొట్టాలి మనం. 6 hours 42 సెకండ్ ఉన్నాడు రవి. రవి ముందర వికెట్ బాల్ షాట్ షాట్ నైస్ బ్యాట్ బాయ్. ఫుల్ షాట్ కొట్టాడు. ఆ కొబ్బరి చెట్టు నీది కూడా ఒక షాట్ బాబడింది. అప్పుడు ఫస్ట్ మ్యాచ్ 35 అంతా కొట్టాడు. అదే 33 ఆ మ్యాచ్ లో అవునా ఆయన 6 కొట్టలేదా? స్ట్రైట్ 2 6 కొట్టచ్చు ఆ రోజు. ఈ పక్క ఒకటి స్ట్రైట్ ఒకటి మర్చిపోయావా? అట్లా గుర్తు పెట్టుకోవద్దు. గులాం షాట్ క్యాచ్ చేస్తాను.
6 రన్స్ లేదు లేదు అట్లేం లేదు అట్లేం లేదు పెనాల్టీ 5 6 కదా మొత్తం ఇస్తారా ఇచ్చారా 5 వచ్చేది తో పాటు 4 రన్స్ ఇస్తారు పెనాల్టీ 5 హెల్మెట్ తగిలి డైరెక్ట్ 5 రన్స్ సింగిల్ కి ఇస్తారా ఈరా నాకు సింగిల్ ఇయ్యరు డైరెక్ట్ హెల్మెట్ కదా ఇంకా ఆయన పోయి అడుగుతున్నాడు కాదు కాదు ఆయన 6 రన్లు ఏమన్నా సింగిల్ కౌంట్ వస్తుంది 6 రన్స్ 6 6 కాదు ఈ బాల్ ఇంకా డిస్కషన్ రవి నువ్వు ఆడాలి రవి ఈ మ్యాచ్ సీరియస్ గా ఒక 6 ఎక్కించుకోవడం చాలు నీదంతా స్ట్రోక్ ఇచ్చారు 5 రన్స్ ఇచ్చారు 5 ఇచ్చినాడు 5 స్ట్రైక్ ఎందుకు మాట్లాడారు మళ్ళా స్ట్రైక్ అవును కదా బ్యాట్స్మెన్ కి ఇస్తారా 5 రన్లు లేదు ఒక రన్ ప్లస్ అజయ్కి ఇచ్చారు చెడ్డి బ్యాట్ తగిలింది అసలు తగల షాట్ వెళ్ళింది అజయ్ చిన్నగా బ్యాట్స్మెన్ చేస్తాడు 25 సెకండ్స్ పోవాలి ఆల్రౌండర్ నుంచి రూపేష్ ఉన్నాడు రూపేష్ బ్రో లాస్ట్ దాకా ఉండండి నైస్ షాట్ బ్యాటింగ్ అరుస్తుంది 4 అని వచ్చిందా ఈ మ్యాచ్ గెలిస్తే నేనే స్పాన్సర్ నేను పెట్టినాను 3 ప్లేయర్లు క్యాప్టెన్ ఏం చేయలేం సార్ బాల్ ముందు చెప్తాను బౌల్ అది 15 ఓవర్లో ఇలా షాట్స్ ఆడతాం యూస్ పడితే ఆడినాను అని కింద ఆడతాను ఫైనల్ షాట్ ఇది నమ్మాడు అన్ని సైడ్లు ఆడాడు మర్ది పార్ట్నర్షిప్ ఎంత వచ్చా నేను చెప్పినాను కదా బీపీ షోర్ ఈ రోజు అని మన ఇద్దరు 3 కిలో 150 ఓ సూపర్ కరెక్ట్ అవును అవును నిజంగా బాగా పడింది అనిల్ కూడా నాకు ఈ పక్క నుంచి పర్లేదు సెకండ్ క్యాచ్ 2 వికెట్లా ఓ షాట్ ఫస్ట్ అదే బాగా ఓవర్స్ 24 చెప్తే చీటికి 5 రన్లు ఎక్స్ట్రా ఇచ్చారు ఒకటే కొట్టి బ్యాట్మెన్ ఎందుకు వస్తుంది కాదు 20 చెప్పాడు 6 రన్ల మొత్తం పడదే బ్రో మనం 13 ఓవర్లు బాగా వేసాం కదా సూపర్ 12 ఓవర్లు 98 స్టార్టింగ్ లో ఈ ఓవర్స్ అయినా వెనక్కి ఆడాడు స్కోర్ పోయింది అదైనా ఫీల్డర్ ఉంటే మ్యాచ్ లో చాలా మనకు ఆ ఫిల్టర్ షాట్ వల్ల బౌలర్ షాట్ వెనక్కి 10 పోతుంది ఎడ్జిల్ తగిలే కమాన్ మంచి ఎగ్జైట్మెంట్ అట్లా ఉండాలా షాట్ చూడు ఆయననా మన 2 షాట్లు అడుగుతుంటాడు ఆయన 4 ఫోర్లు కొట్టాడు ఆయననా మాట్లాడేది ఏదో మాట్లాడుతున్నా ఆయన కీపర్ ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నాడు షాట్ బాల్ చూసుకుంటాడు కీపర్ ఎయిర్పోర్ట్ పెట్టుకోవచ్చు పాట పడుతున్నాను నేను క్యాచ్ అంతే కదా నేనే క్యాచ్ పెట్టినా బ్యాటింగ్ అయినప్పుడు గిరకరకరా తిప్పండి నేనే ఆయన ఏం చేస్తున్నాడంటే అనిల్ బౌలింగ్ వేసినప్పుడు షాట్ బ్రో కమాన్ ఫోర్ బౌలింగ్ వేస్తుంటే
అతను రెడీగా చోట్ల కింద అసలు కింద చూస్తున్నాడు. లేదు చూస్తూనే ఉంటా. కన్ఫ్యూజ్ అవుతుంది. మెయిన్ నీకు ఎట్లా బౌలర్ ఎట్లా చూస్తావు, ఐ కాంటాక్ట్ వచ్చిందా స్టార్ట్ చేస్తావు, మళ్ళీ చూడు మళ్ళీ జంప్ అయ్యేదాకా చూడు. వాళ్ళ కింద ఇంకోనే ఉంటా. నేను యాద్దామా వద్దా అనుకున్నా వేసిన 2-3 బాల్ అట్లే. కూర్చోండి బ్రో, టైం ఎనర్జీ. షాట్లు రా షాట్ కాదు షాట్ అదే షాట్ కాదు అది ఫీల్డర్ చేతిలోకి పులితల. సగం షాట్ వద్దు బ్రో, మనం వాళ్ళ పెట్టుకోవద్దు. ఎంత వద్దు, 4 balls 10 runs యాజ్ పర్ ద రికార్డ్స్. అయ్యా టాపాలా బాల్ ఏం చూస్తే ఆపచ్చు, సమ్ డిస్టెన్స్ ఉంటే అదే చేతికి వచ్చేలా ఉంది వెనకాల నువ్వు గెస్ చేయాలి బాల్ ఆడు రాలేదు నాకు. చెప్పండి ఇంకా మామూలు వెనకాల కష్టం ఈజీ రెండు కాదు. కొంచెం ఫాస్ట్ ఏంటి ఫీల్డర్ లేని చోటుకి నాకు అర్థమైపోయింది, రిధమ్ వచ్చింది అనిల్ గాని. గుడ్ కాల్, మంచి కొడతాడు. 3 ఓవర్లు వేసేసి సూపర్ సెకండ్ ఓవర్ అప్పుడు నాకు అర్థమైపోయింది రిధమ్ లో ఉన్నాడు అనిల్ అని. నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, లేకపోతే ఆయన్ని పెద్ద ఆయన్ని స్పిన్ చేయమంటు. ఫస్ట్ మ్యాచ్ ప్రాబ్లం. వాడు స్పిన్ లో కూడా స్పిన్ అయితే ఇంకా బయట అసలు నో బాల్ ఈ అసలు మనిషి ఉన్నాడు కదా ఆ రోజు చీటీ ఎంత ఇచ్చాడు? స్పిన్ వేసాడు ఇంకా కదా. ప్రాక్టీస్ చేయాలి. గుణ కూడా గుణ దాని అడిగినా వాడు రికార్డ్ అవుతాదంట. కెప్టెన్ అడిగినా కసకసాన్ని మాట్లాడుతున్నప్పుడు మాట చెప్పొచ్చు కదా. చెప్తా కొడతాను ఎన్నిసార్లు చెప్పేది అదే వాడికే చెప్పా నేను నీకు చెప్పినాను సోహెల్ తన్వీర్ లాగా వేస్తున్నాడు. నో లుక్ షాట్ సోహెల్ తన్వీర్ వాడికి నో లుక్ అని షాట్ నో లుక్ షాట్. నువ్వు అంట అన్ని నోలుకే అన్ని బాగా బాగుంది. ఓకే అన్ని బాగా షాట్లు ముందే రాదు. బ్రో, మీరు కూర్చొని రెస్ట్ తీసుకోండి బ్రో, సేవ్ ఎనర్జీ సేవింగ్. అది ఏమైంది వీళ్ళకి? సై సినిమాలో ఏందా కనుక్కోండి. వచ్చేటప్పుడు నా సిగరెట్ షేర్ నీ పెదాలు ఆయన పెదాలకు టచ్ అయినాయంట. కాదు మేము వేరే వాళ్ళని ఏంటి మనోడిని అంటున్నాం. ఏమైంది? బాబు బామర్దికి కృషి చేస్తాను, లేకపోతే బామర్ది బావుడి. బ్యాటింగ్ కదా తగల్లా కదా ఎవడో క్రిస్లిన్ ఎవడో ఉంటాడు కదా. ఫ్లెక్చర్ పుట్టినట్టు 6 షైన్ నాట్ 8 ఓవర్లో అంత రాకెట్ అది 128 వీడు డేవిడ్ గాడు 129 అది 129 బ్రెట్లీ 130 శివం డూబే 106 అది కూడా స్టేడియం పడిపోయాయి. ఓకే ఓకే సూపర్. పోయి చూడు వెనకాల చూడు అట్లా ఇసిరేసి బ్యాకప్ రావాలి బ్రో. ఇది వా ఇంక నుంచి నేను లాంగ్ లో ఉన్నాను, పరిగెత్తి అలసిపోతున్నాను. ఇదేనండి బ్రో మిమ్మల్ని ఎక్కడో చూసా బ్రో నేను. ఆయన యూట్యూబర్ ఆయన ఏమనుకున్నావు యాక్చువల్ రీల్స్ చేస్తాడు. అవునరా అంటాను మళ్ళీ ఇది తెలుసా మీకు? వీళ్ళంతా కాలేజ్ హీరోస్ తీసుకుంటారు. లాస్ట్ మ్యాచ్ అడిగాను పాపం అప్పుడే బయలుదేరాడు చిత్తూరు. కాలేజ్ వాళ్ళు ప్రతి సాటర్డే సండే ఆడతారు. ఆయన భయంకర మెంటల్ ఆఫీస్ రీల్స్ వాటింగ్ మేనేజర్ రీల్స్
ఏదో రిపేర్ చేస్తాడు స్విచ్ చేస్తే మిక్సీ ఆన్ యూట్యూబ్ మిక్సీ ఆన్ చేస్తే అదే పోయింది 5.5 మిలియన్ పోయింది యూట్యూబ్ 5.5 మిలియన్ పే చేస్తానారా ఏంది యూస్ కి వాచ్ అవర్స్ అయిపోయినాయా? వాచ్ అవర్స్ కావాలి బ్రో దాన్ని ఏదో ఏమంటారు రీల్స్ వాచ్ అవర్ సంబంధం లేదు రీల్స్ కి వ్యూస్ కావాలి 1 crore వ్యూస్ ఉండాలి 3 months ఓకే. వీడియోస్ పెద్ద వీడియోస్ అయితే మీకు వాచ్ అవర్స్ రవి బాగా వేసినట్లే ఉన్నా కానీ స్కోర్ ఉంది ఎవరిలా ఫస్ట్ 2 రోజులు పోయాయి బ్రో అన్ని అన్ని లాస్ట్ 2 రోజులు సింగిల్ ఇచ్చాడు అన్ని ఎట్లే బ్రో మాక్సిమం లాస్ట్ లో బాగా కంట్రోల్ వెనక్కి ఈ ఏరియాలోనే పోయింది. నేను తర్వాత వేస్తాను బ్రో ఒక 10-15 లైన్లు లేదు 9.1 నుంచి 19.5 దాకా లేదు. ఒక మనిషి కొట్టినప్పుడు 10 ఫోర్లు ఒక మనిషి కొట్టాడు కదా 5 4లే. 5 ఫోర్లు హీరో రమయ్య బాగా నేను అవుట్ సైడ్ ఆఫ్ వేస్తున్నా కూడా అటు తిరుగుతుంటే కొట్టాడు సిద్ధి అయ్యో అవన్నీ చూడలేదు నెక్స్ట్ 20 దాటిద్ది 20 from 10 balls 200 స్ట్రైక్ రేట్ లో పోతా జ్ఞానా బ్రో చూస్తే అంతే ఇంకా చూస్తుంటాడు ఎందుకు చూడ్డు మెసేజ్ కూడా పెట్టినారు కదా 4-5 ఇప్పుడు షార్ట్ పట్టం పడి డౌన్ షాట్ గిట్టు సైట్ లో తీసుకోండి లాస్ట్ మ్యాచ్ బ్రో అజయ్ బ్రో కష్టపడ్డాడు లాస్ట్ చూసా మళ్ళీ చూసా నేను చూసా యాక్చువల్లీ అసలు అవ్వదు ఆడాడు లాస్ట్ లో బాగా ఉంటుంది అన్న మనం అందరికీ ఎస్సీ బట్ బలం ఉంటుంది కాదు అందరికీ ఒక గిఫ్ట్ ఉంటే ఓకే. లేవు బ్రో మనం 30 ఓవర్స్ దాకా ఆడుతున్నాం తర్వాత స్కోర్ వెళ్తుందని చెప్పి డౌన్ అయిపోతున్నాం కాన్ఫిడెన్స్ అలా పెట్టుకోవట్లే ఎనర్జీ రావట్లా మీకు. ఇంకోటి ఈరోజు ఇద్దరు గైడెన్స్ ఇస్తాను కన్ఫ్యూజ్ అవుతాను ఎవరు ఎక్కడ నిలుచుకోవాలి అనే టైం కమాన్ కెప్టెన్ అన్న చెప్పాలి ఇద్దరు మాట లోపల అసలు క్యాప్టెన్ ఏం చెప్పినాడు ఎప్పుడు యూర్ క్యాప్టెన్ ఇప్పుడు చెడియా యూర్ క్యాప్టెన్ కాదు గైడెన్స్ ఇవ్వాలి బ్రో అంటే చేంజ్ చేసుకొని నీ ఇష్టం తన మనోడు మూమెంట్ బట్టి బ్యాట్స్మెన్ మూమెంట్ బట్టి చెప్పొచ్చు కదా బాగా ఆడబొమ్మంటాడు వీడు ఈడబొమ్మంటాడు యాడే ఉండే ఎవరు కాదు నువ్వా ఇప్పుడు కాదు ఇక్కడ చెప్తాను ఆ మాట ఆడు నేను దాని ఏముంది నేనే చెప్పిండాల నువ్వేనా? అయితే ఓ ఆయన ముందర ఉండమంటావు నువ్వు వెనక ఉండమంటావు నేనని పాయింట్ లో ఉన్నప్పుడు వెనక్కి ఉండమంటే నేను లైన్ మీద ఉండమని చెప్పాను ఆయన ముందర ఉండమని చెప్పాను పవర్ ప్లేలో లైన్ మీద ఉన్నాము అప్పుడు క్యాచ్ వస్తే అంపైర్ కూడా అదే అంటున్నాడు లైన్ మీద ఉండాలి 2 బాల్ నేను అయింది ఇంతసేపు ఏంది ఆయన ఎక్స్టెండ్ చేస్తాడు అవుట్ సైడ్ లెక్క 43 కమాన్ హీరో నా చెప్తుంది. ఎవరు రన్ అనిపిస్తుంది ఎవరిది ఇది మంది జెర్సీ రన్ నేను అనిపిస్తుంది జెర్సీ నేనే కొనుక్కుంటాను. నేను కొనేసుకున్నాను నాకు ఇంకేమో నేను కూడా క్రిక్ రోజు బెస్ట్ నేను ఈరోజు చేసుకున్నా విత్ రెట్రో లోగో నా హ్యాపీ క్లిప్స్ అన్నీ ఉంది ఎందుకు అందరూ ఎక్కిరిస్తారేమో అని చెప్పేసి ఎక్కిరించలే కదా అందరూ కాపాడతారు మాకు ఇవ్వకుండా అందరూ అది ఎట్లా తీసుకుంటావు ఆస్ట్రేలియా జెర్సీ నేను ఆల్రెడీ పెట్టాను ఆస్ట్రేలియాలో గ్రీన్ డార్క్ గ్రీన్ హాఫ్ హ్యాండ్స్ హాఫ్ అండ్ సిటీ రోజు నేను ఇండి వైట్ డాట్ బాగుంది వైట్ బ్రో క్రిక్ హీరోస్లోనే బాగుంది బ్రో బాగా స్వెట్ ప్రూఫ్ ఓకే 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 కమాన్ పేసర్లే నలుగురు పేసర్లే మొత్తం బేసర్ లెవెల్ ఉండేది నాకు తెలిసి ఆయన మళ్ళీ స్పిన్ వస్తాడు రన్నప్ బాగుంది రన్నప్ బాగా వేస్తాడు లేదు ఆడే లైన్ ఉందిలే మనకు అట్ట అనిపిస్తుంది నుంచి చూస్తే. లేదు చాలా బాగా తీసుకున్నాడు చూడు కాదు జయంత్ నాది అనిల్ది దగ్గర 2 క్యాచ్లు మిస్ చేశాను బౌలింగ్ ఏ నిలబడాడ్రా కాటన్ బాల్ ముందుకు పోతాడు ఆడుకో కాటన్ బాల్ 2 క్యాచ్లు మిస్ చేశాను కదా భలే బాధ అయిపోయింది ఈడ కొంచెం ఇట్లా కొంచెం అనినా చేతికి వచ్చాయి బ్రో నువ్వు అది పవర్ ప్లే లెగ్ ఎంపైర్ దగ్గర పటాల్సింది చూడు నిజంగా కీపింగ్
అయిపోయింది అనుకున్నా, క్యాచ్ అనుకున్నా నేను. కాదు ఆ తర్వాత ఆ ఓవర్లు పాపం ఆయన ఓవర్లు కొట్టినారు. ఆ 2 క్యాచ్లు మిస్ అయినాక మళ్ళీ బండి ఇచ్చాడు. తగిలిందా గట్టిగా? డైరెక్ట్ ఏం కాంటాక్ట్ కూడా హ్యాండ్. లేదు పిచ్ క్యాచ్ అయితే అవుట్. నో మిక్స్ షాట్స్ లెగ్ ఇట్లా ఇప్పుడు వాళ్ళు. హైట్ కూడా ఈ హైట్ వస్తారు. ఇంకొక 4-5 మ్యాచ్లు కొంచెం ఫేస్ ఇంప్రూవ్ చేసి ఫేస్ ముఖ్యం కాదు, ముఖ్యం వేరియేషన్. వేరియేషన్ వేస్తేనే స్లో బాల్ వేస్తేనే వేరియేషన్ వేస్తేనే క్యాచ్లు వదిలేండి. ఈడొకటి ఆడొకటి బాగా ఓకే, బట్ క్యాచ్ అయితే వచ్చినాయి కదా. వచ్చినాయి. స్లో బాల్ వేసింది. జ్ఞాన బ్రో నుండి నేను ఉన్నా కదా. పడేది బాగా. నాకు ఇది అర్థం ఏంటంటే ఈ పక్క నుంచి చేస్తే వికెట్స్కి చూస్తాను. అక్కడ ఓవర్ ద వికెట్ వేస్తాను. పంపు ఉంది అక్కడ. ఓకేనా, అదే అరౌండ్ వేస్తే మనిషిని చూస్తాను. గుడ్ లీవ్ గుడ్ లీవ్ అజయ్. ఓవర్ రా. ఎవరు కంట్రోల్ అయింది? 47 5 overs. ఓవర్ ఎంత వచ్చింది? 5 runs. ఓవర్ 5 overs 47. 2 overs స్లో అయ్యారు. బ్రో మీరు 15 బాల్ లాస్ట్ మ్యాచ్ బాగా మూమెంట్ అవుతుంది. లేదు నాకు నబీలో ఈరోజు ఎవరున్నారు? కాన్ఫిడెన్స్ టీమ్ డేవిడ్ కనిపిస్తుంది. టీమ్ డేవిడా? పోతానే లాగడం 129 అవసరం లేదు, ఒక్క 100 ఉంటే కూడా చాలు. ఎందుకు రకీం కాను అది పాయింట్ ఉంది. మరి అది 80 పాయింట్. 80 70 70 స్ట్రైట్ కదా 6 70 సోహెల్ తన్వీర్. సోహెల్ తన్వీర్ బాల్ అట్టేసా. నాది ఒకటి పడింది బౌన్స్. ఇట్లా అనేసా బాల్, అది ఫుల్ వైడ్ వెళ్ళిపోయింది. చాలా కష్టం అట్లా. పర్లా టేక్ యువర్ టైం. ఓకే, సింగిల్స్ ది ఫోకస్ ఫోకస్. నో లుక్ షాట్లు కూడా మనకు లుక్లు ఇస్తున్నాడు. పర్లా మీ వల్లే సగం సాగనాకపోయింది. అన్ని షాట్లే ఆడుతున్నాడు. నువ్వు ఆడా నువ్వు పర్లే అంటున్నావు అంటే ఊపు పర్లేదు ఏదో తెలియదు. ఎవరికి సక్క బ్రో అభిషేక్ శర్మ లాగా 2 బాల్ డాట్ 3 బాల్ బౌండరీ. షాట్ బ్యాటింగ్ అది నైస్ షాట్ బాయ్. ఫోకస్. సింగిల్స్ వద్దులే అయితే 50 బ్యాటింగ్. బ్యాట్ నీది కాదు. నీది కాదంటే ఏది? 6 ఓవర్ 24 స్ట్రైక్ రేట్ పడిపోయింది. చూస్తావా? 20+ అయిపోయింది కదా ఇప్పుడు. ఆయనకి అయిపోయింది. 20 ఉండింది, మళ్ళీ సింగిల్స్ లేవు. మళ్ళీ ఏమీ లే. వాడి వల్ల మ్యాచ్ కన్ఫర్మ్. ఎవరు? వాడు ఫోన్ చేసి నేను సండే కాదు ఆల్రెడీ బయలుదేరా మ్యాచ్ ఫిక్స్ చేయను. అది బ్రో ఆఫీస్ లో మేము అదే డిస్కషన్, నేను కొట్టాలండి ఈ మ్యాచ్ సీడింగ్. వెళ్ళిపోయింది. బ్యాటింగ్ మిడిల్ అవుతుంది. కమాన్
బాల్ బ్యాట్ టచ్ చేయాలి అంటే బౌండరీ బ్యాట్ టచ్ చేయాలి ఇంకా ఎడ్జ్ వెళ్తే కూడా బాగుంటుంది. మనమైతే చాలా పోయినాయి ఎడ్జ్ లోపలే మనం మొత్తం మిక్స్ అయిపోవాలి. చాలా ఈ రోడ్ లాస్ట్ వాళ్ళు ఆడుకునే పోయినాయి. ఎన్ని ఫోర్ మనకి ఇంకా స్పీకర్ ఉంటే కొంచెం ఆఫ్ సైడ్ పోతుంది. మళ్ళా అక్కడ అన్ని రన్స్ నువ్వు అక్కడి నుంచి పరిగెత్తొచ్చు. తగ్గిలేదు, ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా ఉనింటే ఇంకో 2 క్యాచ్ డ్రాప్ అయ్యింది. అది చెప్పలేదు. 12 నాట్ డిస్కసింగ్ 40 రన్స్ తగ్గింటాయి బ్రో ఈజీగా. ఫీల్డర్ ఎక్స్ట్రా అంటే 40 రన్స్ తగ్గింటాయి. 12 డ్రాపులు బ్రో. అప్పుడు డ్రాప్ సునీల్ నేను సెకండ్ క్యాచ్ పడిన వీక్ అది డ్రాప్ అనుకున్నా, అది వెబ్లో మాట్లాడాను. అది ఎట్రా పట్టినావు అది ఈ వ్యక్తి ఆయన అవుట్ అనేది ఇచ్చేస్తాడేమో అనుకున్నా. వాడు బ్యాట్ తగ్గను కూడా తగ్గలేదు. ఆడో ఆయనే కదా ఆడ ఈయన ఈయన ఆయనేమో తగిలింటే అది మనకే అర్థం. కమాన్ నేను 4 తన్నేద్దాం అనుకున్నాడా? మళ్ళీ నెక్స్ట్ మన సాయి కార్తిక్ ఓవర్ గైస్ ఫస్ట్ మ్యాచ్ స్కోర్ రన్స్ 1-4. సీ ద స్కోర్ ఓపెనర్స్ ఆర్ ఫైర్ అంట. మహేష్ పెట్టాడు. ఏముంది మోగన్ నగర్ రమ్మని మళ్ళీ రారు. అది తగిలి చుట్టూ మాత్రం పోయి వచ్చేసేది. బా నీ షాట్ ఆడు బా ఉప్పర్ కట్ట. ఆడిండు ఆడిపోయిండు. ఆ స్పీడ్కి 6 వెళ్ళిపోయాడు. యా ఇన్ లైవ్ వన్ టైం స్కోర్ చూస్తున్నాడు. బా రవి ఇది వీడియో ఎంత పడుతుందా? రవి కొంచెం ఫోకస్ చేస్తే బాగుంది. వీడియో షార్ట్ షార్ట్ కమాన్ కమాన్ తెలిపి స్లో అయిపోయింది. ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. ఇది పోదు. మ్యాచ్ విల్ క్లోజ్ విత్ డిఎల్ఎస్. నుంచి కాదు అది మేము అంటే అట్లే క్లోజ్ చేయాలి. ఆల్రెడీ 440 6 ఓవర్ అయింది. 7th ఇంకా 20 ఓవర్స్ చేయాలి. 2 ఓవర్స్ పడుతుంది. 2 అవర్స్ పడుతుంది. అవును అంటే జానీ జానీ బాబా చాలా రెడీ చూసి ఆచి తూచి నాకు 50 కొడతాడు ఇప్పుడు. చెడి కొంచెం ఫోకస్ చేస్తే కొడతాడు. షిరిడి ఇస్ ఇన్ గుడ్ మొమెంటమ్. కెరియర్ మీద ఫోకస్. కామెంటరీ వీడియోకి గ్రూప్ లో కమెంటరీ దా పోతుంది. ఈయనని జ్ఞానం. అవును అది అవును సార్. ఇది షిరిడి నువ్వు పోవాలి. రన్నింగ్ రా వైడ్ అయితే నువ్వేరా హీరో అంటూ వేస్తారు వాడికి బట్టి స్లిప్ అయినట్లే మాకు ఏ చూడద్దాం. ఇంత జెన్యూన్ పర్సన్ చూడాలి. లెగ్ సైడ్ లోపలికి వచ్చేసి ఫ్రస్ట్రేట్ అవ్వబా, బయట నుంచి ఫ్రస్ట్రేట్ అవుతాను. కంపింగ్ అవుతావు. బ్రేక్ వచ్చారు. వచ్చిన తర్వాత ఊపేదే అన్నీ ఊపింది. అంతా భారీగా ఉన్నాయి. బాగా నుంచా 50-50 బావారిది అంట 50s. బ్యాటింగ్ బ్యాటింగ్ యా అయిపోయిందా పవర్ ప్లే? అయిపోయింది. అయిపోయింది 7 ఓవర్స్. వాటర్ అంటారా?
ఇదిగో బ్రో లేదు ఓ ఏయ్ నువ్వు పోవాలా వాడు వస్తాడంట ఓ పరిగెత్తా అది వాసింది అది కూడా భారీగా ఉంది ట్రైన్ స్టార్ట్ అయిందా మ్యాచ్ అది ఇండియా కదా నో రిజల్ట్ అంట ఆల్రెడీ డ్యూ టు రెయిన్ బాగా సీరియస్ నో రిజల్ట్. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అభిషేక్ అభిషేక్ శర్మ కుక్కన కొట్టినట్టు కొడుతుంటాడు. ఇప్పుడు ప్రియాంశ్ ఆర్యన్ ట్రైన్ చేస్తున్నాడు ఎవరో సిమ్రన్ సింగ్ అందరూ పోడుతూనే ఉన్నారు. అంతా ఓపెనింగ్ కాదు మిడిల్ ఆర్డర్ ఏ టీంలో సామ్సంగ్ కూడా అట్లానే. పొగుడుతున్నారంటే ఎన్ని కాదు 2 years నుంచి బెంచ్ కేస్తున్నారు. ఎవరిని వాడిని ఛాన్స్ ఇచ్చి ఎవరికైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది బ్రో, ఒక్క మ్యాచ్ అయినా. మరి ఇప్పుడు సిరీస్ కోట్లు ఎన్ని చెప్పు కాదు వాడి పేరు మీద ఒక stadium ఉంది. టైం వాళ్ళ బాగాలేనప్పుడు ఏం చేయలేదు. ఓకే సా ఉంటే నీకు టైం బాగున్నప్పుడు ఆడతాను మిగతా ఆడనంటే ఒప్పుకుంటారా ఆడింది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి రంజీలు ఏం ఆడాల, డైరెక్ట్ ఏ టీంకి వాళ్ళ ఫాదర్ డ్రీమ్ అంట మనోడు పేరు మీద స్టేడియం ఉండాలి. యు ఆర్ ఏ వాటర్ బాయ్ బాల్ బాయ్ ప్లస్ వాటర్ బాయ్ బాల్ బాయ్ కాదు వాటర్ బాయ్. ఫుల్ ఆల్ రౌండ్ యో బిన్ వేయమని చెప్పాలి వాళ్ళని లైటింగ్ కొట్టాలా ప్రెసెంట్ ఇంకా నోబాల్ బ్రో ఏంటి స్ట్రైట్ లాంగ్ ఉన్నాడా లోపల ఉన్నాడా? అట్లేం లేదు బ్రో. 6 ఉన్నారు బయట. ఓ బయట అతను లోపల ఉన్నాడా లాంగ్? లేదు లేదు బయట ఉన్నాడు లోపలే ఉన్నాడు. లేదు లోపలే ఉన్నాడు. అలా ఈయన కనపడింది. ఓకే ఈయన ఓకే. ఈయన లోపలే ఉన్నాడు. ఈయన లోపల ఉన్నాడు ఏయ్ ఫోకస్ ఆడియన్స్ 4 బాల్ 4 కొడితే 4 బాల్ 4 అవుతుంది షాట్ బాయ్. ఫీలర్ మిస్ అయితే కీపర్ మిస్ అయితే కీపర్ రాదు ఎడ్జిల్ అట్లా ఇట్లా వెళ్తే ఊర్లు వెళ్ళిపోతాను లాస్ట్ దాకా వస్తుందండి మ్యాచ్. లాస్ట్ 2 ఓవర్లకి ఎంత కొట్టాలని. ఓ అప్పుడు ఫస్ట్ మ్యాచ్ వచ్చిందిగా బ్యాటింగ్ అంత టైం లేదు బౌలర్ త్రో కరెక్ట్ చేశాడు. త్రో అంతే డైరెక్ట్ హిట్ అవుట్ అంతే లేదు ఈజీ అప్పుడప్పుడు అట్లా పోతేనే వాళ్ళు పంపుతారు మనకి ఎక్స్ట్రా వస్తుంది టెన్షన్ టెన్షనే ఎన్పీరా ఇంటికి రే అజయ్ కూడా కనబడాల. కీపర్ బాల్ చూడండి రా, బాల్ చూడండి రా. ఫోకస్ లేదు ఫోకస్ లేదు. అదే హర్షిత్ రాణా అయితే కాదు ఏదో వాళ్ళ లవర్ లాగా వాడిని చూసుకుంటా అన్నారు నవ్వుతున్నాడు కాదు అందరూ లంచ్ ఏదో పెట్టినప్పుడు సూపర్ సూపర్ బ్యాటింగ్ వాడు ఒక్కడే కార్లో వెళ్ళాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు టీంలో లేడు, టీంలో లేడు అయినా వచ్చినాడు. స్పెషల్లీ నటరాజన్ వాడు స్టేతన్ సగారి అంతా వాడు అబ్బగా వేస్తారు. కెప్టెన్ చేస్తారు బ్యాట్స్మన్ బౌలర్ వాడు భువనేశ్వర్ని పాపం ఆల్ రౌండర్. ఫేవరెట్ వన్డే ఆడుకుంటాడు నాకు కూడా వాడు. అభిషేక్ శర్మ అయితే ఫ్రస్ట్రేట్ అయిపోయినాడు ఆ రోజు. స్ట్రైక్ రాలా ఉన్నందుకు వాడు 34 గెలిచాడు కదా. లక్కీ చావు వాడు. దినేష్ కార్తిక్ నాకు భువనేశ్వర్ కానే కావాలి. వాడు బోర్డు మీద రాడు. కాదు భువనేశ్వర్ని ఏంది లాస్ట్ లో బిడ్డగా వాళ్ళు 10.5 అన్నారు ఇప్పుడు ఆడికి అయిపోయి ఇప్పుడు ఫస్ట్ లో కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు. ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందని ఎందుకు చూపించుకోవాలి?
చూపిస్తే మళ్ళా వాళ్ళే హైప్. బాగా తగిలింది కింగ్ డేవిడ్ ఎవరికే షమేర్ మారియా షంపల్ వాడు ఒక మ్యాచ్ ఆడింది, 2 CSK మీద ఒకటి కొట్టినాడు. సిఎస్కే మీద ఆడింది ఆట. కొట్టినాడు కుక్కడు కొట్టాడు. వీడు ఖలీల్ 2 ఓవర్లు ఆడింది వాడు, 19th 20. అదే మారిపోయింది 30 రన్లు వచ్చిన ఒక్క బ్యాటింగ్ వాళ్ళు ఇప్పుడు క్లోజ్ అంతే అట్లే ఆడాలి. స్కోర్ ఎంత మారిపోయినా దాటింది అట్లే ఆడాలి. 82 స్కోర్ అడగకుండా ఉంటేనే ప్రెషర్ ఉండదు, ఫ్రీగా ఆడుకోవచ్చు. ఇంకోటి తెలియదు ఇంకోటి తెలుసా తగలలేదు కాల్సేపు తగలలేదు కానీ ఈ మ్యాచ్ చాలా మెచ్యూర్గా ఆడింది. కానీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అదే చెప్తాను లేదా మళ్ళీ రన్లు 12 ఓవర్ అప్పుడు పడింది చెయ్యికే. బ్యాట్ ఓకే, గ్లౌస్ షిరిడి కొనుక్కున్నాడా? లెగ్ గార్డ్స్ కొనుక్కున్నాడు. టైపర్స్ ఏది బ్యాట్ రాలేదా? అవునా, బాగుందా? బాగుంది. నువ్వు కార్లో ఉంటుంది, వెయిట్లెస్. ఎవరు తీసుకుపోతారు, ఎవరు తీసుకుపోతారు. షాట్ ఇక్కడ ఎవరున్నారు మిస్ అయిపోయింది. వాడే స్లోని అట్లా తట్టేసింది. అదే వాడే మిస్ అయిపోయి తల మీద ఒకటి ఉందరు కదా. అదే చెప్తాను ఇక. షాట్ 70 వెళ్ళినట్టుందా? 68. చాలా ఈ బాల్ స్కోర్ ఏది 9th ఓవర్ ఇది. పవర్ ప్లే ఆఫ్టర్ పవర్ ప్లే 2nd ఓవర్. ఎక్కువ 10 ఉంది, 10.5. వెళ్ళిపోయింది. 2 ఈజీ 2. కమాన్ త్రో ఇచ్చి ఇలాగ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయింటారా? నాకు డౌట్. ఆల్రెడీ ఆఫ్మాటిక్ టిఎల్ఎస్ ప్రకారం 2 runs బాగున్నాయి. 66. అట్లా బాగా వచ్చింది, పార్ట్నర్షిప్ బాగుంది. ఆయన ఎవరు బాగా చేశారు? ఇదే రిషబ్ పంత్ మళ్ళీ ఇంజరీ కదా బా. ఈ పిచ్చ నా కూడా ఈ షాట్లు ఎందుకు ఆడతాడు తగిలించుకునేదానికి? ఏ మ్యాచ్ల్లో కూడా జేమ్స్ ఆండర్సన్ ఆడాడు. ఏమన్నా చెప్పు. వీడు బ్యాట్ కమింగ్స్ షాన్ టైట్గా ఆడాల్సింది, పగలగొట్టేవాడు హెల్మెట్. లోపల కాదు వెనక్కి వచ్చేసాడు. బాగుంది. చచ్చిపోయినాయా? నేపాల్ 1/92 runs ఇండియా 106. హాస్టల్ ఇది ఇచ్చేయండి బ్రో, ఇది అవసరం లేదు. వెయిట్ చేయి, వాడు స్ట్రైక్ వచ్చినప్పుడు నువ్వు పరిగెత్తి వెళ్ళిపో. ఇవో లేకపోతే స్ట్రింగ్ ఎవరో తాగుతుంది, కొంచెం అట్లా అందిస్తావా? మళ్ళీ బ్యాట్ ఆడి వదిలేపోతాడు 4 లైన్ 6 లైన్కి. మెల్లిగానే వేస్తున్నాడు. బట్ లైన్ ఉందండి. 69 9 hours వాళ్ళు 78 ఉండే 74 ఉంది. కమాన్ అండి, ఉండండి అలాగే.
ఇక్కడ స్టార్ట్ చేసినాం లేదు షాట్ గ్యాపా వెళ్ళిపోయింది షాట్ 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 బ్యాటింగ్ బ్యాటింగ్ నీ చేత గ్లోవ్ ఇచ్చింది అవి మంత్రం సేపు ఆయన క్లోజ్ చేసుకున్నప్పుడు కొడతాడు మళ్ళీ నీకు ఎత్తుకుపో ఫింగర్ పెట్టి నీ చేత ఏముంది ఇది నా గ్లౌజ్ వల్ల 4 వెళ్ళింది అయిపోయింది అయిపోయిందంట లైటర్ పెట్టుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉన్నారు లైటర్ క్లాత్ కింద చూడు బ్రో ఇంకా బాల్ ఉందా వాటర్ అంటే బాల్ కనిపించలేదు వాటర్ కావాలనా ఏ బాల్ బాయ్ దానికి హ్యావ్ బాటిల్ మన బాల్ షాట్లు బాగా వచ్చింది ఈఎల్ఎస్ 10 రన్లు ముందు ఇప్పుడు 2 runs లోనే పోతాం ఫస్ట్ అవుట్ బాల్ 4 కొట్టు అంటే ఒక షాట్ ముందే అప్డేట్ అవుతుంది అక్కడ కదా ఫస్ట్ 2 బాల్ ఈ సైడ్ నుంచి పడట్లా అనేరే కాలు కడిపోయి పడుతుంది బాగా ఇవన్నీ అడిగితే తీసుకో నువ్వు అడిగో బ్రో ఏంది 2 balls అయింది సందీప్ బాయ్ నైస్ లీవ్ బాయ్ అందరూ ఆల్మోస్ట్ అందరూ తీసి సగం టీమ్ మిగతా వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉంది వాడు నైట్ మ్యాచ్ అవునా 8 వాళ్ళ ఇంటి అంటే ఆంధ్ర 10 minutes మైల్ నా లోపల పోవాలన్నా బయట లోపల ఎన్ఆర్ఐ అవుట్ ఐడియా ఎగ్జిబిషన్ ఉంటుంది లోపల 12 ఓకే ఈజీగా వికెట్ ఫుల్ ఫేస్ ఆడుతున్నాడు దొరికిందంతా తగిలితే ఓన్లీ మ్యాచ్ లేకుండా ప్రాక్టీస్ వారానికి 2 రోజులే ప్రాక్టీస్ చేస్తాం షాట్ లైటింగ్ కానీ ఫుల్ ఉంటే రవి ఎంత బాగా పడింది బౌలింగ్ లో ఇది ఫస్ట్ 2 overs First over పడిందా? మళ్ళా భలే పడింది వైడ్ వైడ్ ఓకే ఓకే కమాన్ ఫస్ట్ ఓవర్ బాల్ సెకండ్ స్కూల్ ఫస్ట్ ఓవర్ కూడా ఫస్ట్ బాల్ మనం ఏమనుకుంటుంది ఏంది ఎట్టాడు ఫస్ట్ బాల్ అనుకుంటుంది కామెడీ అయిపోయింది అగ్రెసివ్ ఓకే గో 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 ఫస్ట్ గ్రీస్ వెనక నుంచి వేస్తుందా ఫస్ట్ బాల్ నేను చెప్పా నేను అప్పుడే Wicket చెప్పా. వెనక అసలు నుంచి వేసిందే లెగ్ మూమెంటే లేదు రన్ మూమెంట్ లేదండి అందుకు రాలేదు అందుకే మళ్ళా పడింది చూడు కాదు సెకండ్ స్కూల్ రన్ అందుకే చేయండి చెప్పింది ఒక రెండు సార్లు రౌండ్లు బ్యాటింగ్ బ్యాటింగ్ అజయ్ కమాన్ కమాన్ అంతే కదా జైన్ 2 రౌండ్లు వేస్తే సెట్ అవుతారు వస్తానే లే అవును బాడీ నేను కొంచెం నాకు ఫ్రీ అవుతాం పెయిన్ అయింది. వచ్చినప్పుడు రౌండ్ ఎట్లా వేసుకుని వచ్చి సెట్ అయ్యి మేమిద్దరైనా సగం రౌండ్ అయినా వేసి వచ్చాం అదే రిధమ్ ఉంటే మెల్లగా అలా పరిగెడతా ఉంటాం బ్యాట్ ఇన్స్పెక్ట్ చేస్తాం మనం కూడా నాకు నిన్న నువ్వు ప్రాక్టీస్ లో వేసావు కదా అదే నేను బౌల్ వచ్చా స్పీడ్ బాగా వస్తుంది నువ్వేంటండి స్లో బాల్ వేస్తే 2 స్లో బాల్ వేస్తేనే ఒకటి కొట్టినాడు స్టార్టింగ్ లో ఆయన లాస్ట్ లో ఆడేటప్పుడు వికెట్ పడింది కదా వికెట్ పడాలి స్పిన్నింగ్ వచ్చిందా spin ఆయనకి నేను హాఫ్ ఏ ఫుల్ లెంత్ నేనేసింది అయితే వైడ్ లైన్ మీద ఉంది ఆడ నుంచి కన్నాడు నేనే అభికి ఇట్లా ఎగిరితే ఈడ పోతాను బాల్ నేను మళ్ళీ ఒక స్లోవర్ బాల్ వేస్తేనే వీడి కొట్టిపోయింది చూడు అది ఫుల్ షార్ట్ అది క్యాచ్ క్యాచ్ కాదు నేను చెప్పేది గున్నా ముందర పడింది ఒక బాల్ డాట్ అయింది
ఇక్కడే ముందరే. మళ్ళీ ఇంకొక స్లోవర్ వేసా మళ్ళీ వెనక్కి కొట్టు. ఈడ దీన్ని ఆ షాట్ నేను ఏమీ చేయలేదు. ఫుల్ వేసిన అదే షాటే, ఆ బౌన్స్ అయినా అదే షాటే. అయ్యో నైస్ బ్యాట్ నైస్ బ్యాట్. స్ప్రే కొట్టుకో. మళ్ళీ కొట్టు, వెనక కొట్టు, వెనక కూడా చాలా నొప్పి వస్తుంది. నేను ఆ రోజు కొట్టక చూడు ఈ వేలు ఇంకా ఫస్ట్ది పిచ్చి అదే ఫస్ట్ మీద పడి వచ్చింది చూసినావా, అది ఇంకా మళ్ళీ వచ్చింది. అది బట్ ఇంకో ఫోన్ వచ్చింది బ్రో. ఇవన్నీ పెట్టుకోవాలి బ్రో, మనం అది వేసుకోవాలి కదా ఫింగర్ది. అలాగ అవసరం లేదు. అది వేసుకునేది బాలు జారకుండా. షార్ట్ బ్రో. బ్యాటింగ్ బ్యాటింగ్ రిధంలోకి వచ్చాడు అజయ్. ఇన్సాప్ స్ట్రైక్ రా. బ్యాటింగ్ పిన్ని చంపేస్తాడు అజయ్. ర్యాకెట్ ఇంత చిన్న గ్యాప్ లో కూడా దొరకలేదు. ఇది స్ట్రైక్ రేట్ 200 వందకు వచ్చిందా? ఓకే, డాట్లు ఎక్కువ ఆడేసి ఎక్కువ బాల్ ఆడేసి డాట్లు వెనక్కి వస్తుంది. ఫార్వర్డ్ తీసుకోండి. అది చూడు బ్రో, అభి బ్రో ఏం లేదు, అది జస్ట్ వాళ్ళు క్రీస్ లో లోపలికి వేసి జస్ట్ చూసుకునేస్తున్నారు. మురళీధరన్ లాగా వేస్తాం వాడు. స్పిన్ నా దాంట్లో ఇన్నర్ క్లాస్ అవసరం, ఇన్నర్ క్లాస్ అవసరం నా దాంట్లో. బ్యాటింగ్ ఇక ఇట్లా ఫుల్ స్లో. అని ఎవడో పాకిస్తాన్ కూడా వేస్తాడు అట్లా వేయాలి కొంచెం. అజయ్కి అర్థమైపోయింది. ఇప్పుడు పోవచ్చు, పో చూసుకోండి కాలు ఇచ్చుకోండి. రాడో ఇంకా అనవసరంగా వికెట్ అయిపోతుంది. అంతేలే ఆడిని స్కోర్ ఉందిలే. డిఎల్ఎస్ చెప్పు మాకు. బ్రో డ్రింక్స్ ఆల్మోస్ట్ చెప్పండి. డిఎల్ఎస్ చెప్పండి. డిఎల్ఎస్ ఏం లేదు, వాళ్ళు మళ్ళీ మైండ్ అంతా హిట్టింగ్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో కవర్ ఉంది అంతే కదా. నైస్ షాట్ బాయ్. వద్దు రన్నింగ్ అజయ్. నిలబడుకున్నాడు ఆడ. రన్నింగ్ అజయ్. ఎంత వచ్చినా కూడా ఆడ నిలబడుకున్నాడు. గుడ్ రన్నింగ్ బాయ్స్. అజయ్ కాల్ తీసుకున్నాడు. కనెక్ట్ లేదా 60 17. బ్యాట్స్మెన్ ఎవరు ఆడింది అది ఆడింది 3 runs కదా. కరెక్ట్ 3 runs. అది రన్స్ కదా. షిరిడి ఎట్లా ఆడతాడు? సింగల్ తీసుకుంటే లెక్క కదా. షిరిడి స్ట్రైక్ చేంజ్. నువ్వు ఆడికి పోవాలి. ఎంపైర్ ఏం ఆడుతున్నారా? సిద్ధి గారు బ్రో స్క్రోర్ కూడా కౌంట్ చేయండి మధ్య మధ్యలో. చూస్తున్నాం బాల్కి.
నెక్స్ట్ ఎవరు రవి రవి గారు రూపేష్ రవి దాని తర్వాత దాని తర్వాత నేను ఇద్దరు 41 దాని ప్రాక్టీస్లో షార్ట్ ఆడారు అనిల్ దాన్ని ఆయన అమ్మాయిలు వస్తున్నారా స్విమ్మింగ్ బ్రో నోట్ నోటెడ్ టైం Zoom in, స్టాంప్ 5 zoom out. నో ఫోటో షూట్ వీఆర్ ఇన్ గుడ్ మొమెంటమ్. కొంచెం చల్లగా ఉంది. డిఆర్ఎస్ కూడా గ్రౌండ్ చూస్తున్నాము. హాఫ్ అన్ అవర్ సన్సెట్ అవుతా బాగున్నారు, ఇద్దరు మంచి మొమెంటమ్ లో ఉన్నారు. వీడియో రికార్డ్ అవుతుంది. మాట్లాడాం ఆల్రెడీ. ఎంపైర్ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. కొనేసాం ఎంపైర్ ని. బట్ ఎందుకు 1000 రూపాయలు పంపించామండి 5000 బాగుంది పంపి మన 1000 రూపాయలు బ్రో. స్పాన్సర్షిప్ కావాలి పుష్కా ఏమన్నా. లేదు సీడీ మాత్రం మంచి రిధంలో ఉన్నాడు. మంచి వీడియో చూడు 91 వచ్చేసింది 90 బ్రో. బౌలింగ్ లో మీరు ఒక్కళ్ళు ఉండుంటే ఇంకా బాగా టైట్ అయింది. బౌలింగ్ ఓకే బ్రో. డిఆర్ఎస్ అదే కొడుకు ఎలా ఉన్నాడు బ్రో? బాగా నిలబడి బాగా వేస్తున్నాడు. పర్లేదా? జాగ్రత్త బ్రో. బ్రో బాల్ చూసారు డ్రింక్స్ బ్రేక్ లో గుర్చేయండి. ఈక్వల్ ఉంది ఇప్పుడు. ఈక్వల్ ఉంది. ఒక్కటే మిస్ అవుతున్నాడు షేడీ. థర్డ్ లెగ్ స్టిక్ బ్యాక్ ఫుట్ ఆడుతున్నాడు. బ్యాక్ ఫుట్ ఇట్లా ఈ వెనక్కి బ్యాక్ ఫుట్ టైం అవుట్ ఉంది బాగా. ఎవరు నాకు అంత పడతా టైం అవుటా ఒక మాట చెప్పండి రా డిఎల్ఎస్ 2 రన్స్ బిహైండ్ ఉన్నాము. 2 రన్స్ బిహైండ్ ఉన్నాము. అని ఒక 6 కూడా లేదని అడుగు. మనకి అడుగు ఏమన్నా ఆడుతాడారా అని అడుగు. నేను లేసేసుకోను ఫస్ట్ షూవే చేయండి సార్. మొన్న ప్రాక్టీస్ మ్యాచ్లో పడింది 2 సిక్స్లు. ఆ మాదిరి ఒకరు 6 పడితే కూడా సార్ వాళ్ళు పంక్ అయిపోయి ఏమో ఈయనేమో బాగా వాన్ చేస్తాడేమో అని భయపడిపోయి వాళ్ళే 5 బాల్ ఆడాలి. ఆడారు. ఆరో కూడా ఫస్ట్ 2 ఓవర్స్ మీరు ఫుల్ టిఫ్ ఇట్లా ఆడారు ప్రాక్టీస్లో. మళ్ళీ లాస్ట్ ఇంకొక ఓవరే కదా. నిమిషాలు ఉంటే లైట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 20 మినిట్స్ అట్లా ఇట్లా చూడండి అవుతుంది. మళ్ళీ మా బాగా కనిపింది మనకి. కమ్మని త్వరగా బ్రో. ఇంకో 2 రోజులు ఇంకొక 5 నిమిషాలు ఎంత తగ్గింది. ఎండ వస్తే బాగుంటుంది. ఎండ ఇంకేడ వచ్చేది ఎండ క్లౌడ్స్ క్లౌడ్ అన్నా లేకపోయింటే క్లౌడ్ చెట్లు అంతా ఇంకా అంపైర్ పనులు బాగుంది. 41, 42 డీలర్స్ మనమేనా? 2 రన్స్ డీలర్స్ ఎక్కువ ఉంది, మనం తక్కువ ఉన్నాం. మనం తక్కువ ఇంకా ఎక్కువగానే ఉంది. ఈ ఓవర్లో ఒక్క రన్ వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు స్కోర్ కొట్టడము. మనం భారీగా వచ్చింది. వాళ్ళది ఆల్మోస్ట్ ఇంతే స్కోర్ ఉంది. ఇప్పటి నుంచి రావాలండి. లేదు డీలర్స్ మ్యాచ్ వాళ్ళు 13 ఓవర్లకు 14 ఓవర్లకు 115 రన్స్. ఈ ఓవర్లో ఇంకో 4. ఓకే 9 ఓవర్స్కి 7.5. చూడు వాళ్ళు 93గా 73కి ఎప్పుడు వికెట్ పడి ఉన్నది. 75 వికెట్ మళ్ళీ 203 దాకా లేదు. 170 రన్లు వాళ్ళు పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది. 130 పార్ట్నర్షిప్ 132.
పని పాట లేదని చూసిలే పెట్టు. కీపరు ఈ ఓవర్ ముందు లడికి వాడు చెప్తాడు ఇప్పుడు ఎప్పుడు అమ్మాయి తీసుకుని ఒక బలం తెచ్చాడు అదే మన కాన్వర్సేషన్. నో బాల్ ఆయన ఎంపైర్ భలే ఉన్నాడు ఆయన. ఆయన ఏం చూడలేదు, కింద చూసుకుంటా అందరు. నా బ్యాట్ ఏమంటా ఉందా లేదా నీకు అంట మేమే నా బ్యాట్ షాట్ 2 దేవుడు మందన ఇది మొన్న ఇప్పుడే పట్టినాం. చెప్పినారా డిఎల్ఎస్ షాట్ ఎవరు లేరా ఇంత మనకి అట్లనే మనకి ఎవరు లేరు. బ్యాటింగ్ బ్రో. లేదు 98 ఉంది. 4 అప్డేట్ అవ్వాలా. అదే 4తో కలిపి 98 ఉంది. 22 ఓవర్లు 10 మంది వేసాం. అదే 10 మంది 23 ఓవర్లో ఈవెన్ వాళ్ళు కూడా ఇప్పుడు టైం బ్యాటింగ్ బ్రో. బౌండరీ కొట్టేసి స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. అది ఈ నన్ను కొట్టింది 99 ఫస్ట్ సెకండ్ ఓవర్ అయింది. డిఎల్ఎస్ 100 కరెక్ట్గా. కీపరా తప్పస్యాగుడు మిస్ అవుతుంది అమ్మాయి అన్నప్పుడు. ఆయన ఉన్నాడు అనంతపురం ఆయన. నేను ఎవరిని అనిల్ పిలిచి లెగ్ మీద నేను తెలియదు ఆయనే మాట్లాడు దిగు అంట. క్యాన్సిల్ చేయాలి. కట్ అయింది. అదే కట్ అయింది అట్ట పట్టాల. బ్యాటింగ్ చెప్తారు ఆ ఫీల్డింగ్ లో కట్ అవుతుందని, ఆడ పిల్ల ఫీల్డింగ్ చేసినప్పుడు కట్ అవుతుందని. క్లిప్ లో ఉండదు కట్ అవుతుంది నీకు పట్టలేకుండా. 100 బా. బ్యాటింగ్ బా. 100 ఏం కాదు ఇంటి కొట్టండి. One more. అదే 48 అవుతుంది. CD 44 43 బ్రో. ఇంకొంచెం పైకి పెట్టాను ఇక్కడ వెనకాల ఈ కవర్ ఎందుకు మనకి అట్లా కొంచెం పైకి పెట్టాను. అలాగే మ్యూట్ చేసుకోండి. పిచ్ మూలకు ఉంది అంటున్నా. బ్యాటింగ్ బ్రో. 2 వాళ్ళకి బాగా తెల్లారి 2 o'clock దాకా వచ్చేస్తారు. 2 o'clock ఎవరు ఒకడే వైపు అలా 2 o'clock జిమ్ ఉంటుంది. అప్పుడు జిమ్ ఓపెన్ లో ఉంటుందారా? కమ్యూనిటీ బ్యాటింగ్ 50 ఓన్లీ బ్యాటింగ్ అయ్యా బ్రో. డిఎల్ఎస్ ఒక రన్ను తక్కువ ఉంది బా. 105 బ్యాగ్ ఇచ్చేస్తావా? అజయ్ బ్రో బ్యాటింగ్ చూపించు. దానికి బాగా యూజ్ అవుతాయి రా చెప్పులు. ఒక్క నిమిషం 1 more సార్. అరే ఓకే నీ పార్ట్నర్షిప్ 100 అంటవా? షిర్డీ ప్లేయింగ్ ఫర్ లైఫ్. ప్రాణం పెట్టేస్తున్నాడు. ఇప్పుడు అదే చెప్తుంది. బౌలింగ్ అజయ్ 2 లెగ్ అమ్మయ్య. బౌలింగ్ అజయ్ 2 తగిలించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అజయ్ బ్యాటింగ్ ఆడడం కూడా అజయ్ జానపాటు వస్తాడు. డిస్కస్ చేద్దాం.
ఒకసారి హిట్ అయినప్పుడు వాళ్ళు కంటిన్యూ చేయండి మ్యాచ్లో. ఇక్కడే చూడు మనకు ఆడే 4, 5, మిస్ అయింది మనకి ఎక్కడ 6 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. మనం బౌలింగ్ వేసి అందుకు ఇంటికి పంపించేస్తే బాగున్నాయి. వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని. ఇలాగే ఉండాలి బ్రో. ఇప్పుడు అట్లా ఆడాలి టీం. మళ్ళీ చెప్పలేము, ఏమన్నా చేంజ్ అవ్వచ్చు, అందుకే కాన్ఫిడెంట్ ఉండదు. అబ్బా వాయిన్ 6 కొట్టాలని ట్రై చేశాడు, టచ్ చేస్తే 4 పోతుంది, ఊపుతున్నాడు. ఈరోజు ఆయనకి ఇంట్లో కూడా DLS 1-12 ఉంది, స్కోర్ 106. 6 runs behind. 6 runs behind లో ఉన్నాం. మొత్తం మనం 27 ఓవర్లు వేసి 20 ఓవర్లు కానీ ఆడతారు రైటింగ్ లాగా. నేను చెప్తాను వాళ్ళు అదే టాలెంట్గా 30 ఓవర్లు ఆడదాం అండి. ఫస్ట్ ఎందుకు ఒప్పుకున్నారు? ఎవరు ఒప్పుకునింది? మళ్ళీ 30 అన్నారు, మళ్ళీ 28 అన్నారు, అది కూడా ఒప్పుకోలేము. 25 చెప్పుంటే సరిపోయింది. ఆయనే వాళ్ళు బ్యాటింగ్ కావాలని అని చెప్పినారు. మనం రాలే, అందరూ బ్యాటింగ్ ఆడాలి. బ్రో అభి బ్రో, ఇప్పుడు మనం ఆడలేమా? డిఆర్ఎస్ లేదు కదా, నవీన్ ముందు హిట్టింగ్ రవి 1 డౌన్ వచ్చి రాదంట ఆయన. హిట్టింగ్ బ్రో మీడియేషన్ ఆయన హిట్టింగ్ చేస్తాడు. ఊరైనా సరే 12 బాల్ 30 హిట్టింగ్ డైరెక్ట్. అన్ని ఊరు పోయినా హిట్టింగ్ ముందు షిరిడి 50 అయిపోయింది. 48 బాల్ ఆడాడు. ఎంత 48 balls తినేసాడు బాగా. అదే ఆయన చెప్తాడు ఆడిపోతే అమ్మాయి అని చెప్పినప్పుడు ఆయన చూసుకుంటా దాటి పెట్టి బ్రో 5 runs రావాలి. అయ్యో బ్రో, టైం వేస్ట్ బ్రో. టైం వేస్ట్ బ్రో. బ్రో లైటింగ్ వాడండి బ్రో. హెల్మెట్ రాంగ్ హెల్మెట్. కాదురా, విన్ ఇచ్చినా కానీ మన వాళ్ళు అంత అది ఎవరిది? మీదేమండి? అదే లేదు. వెళ్ళొద్దు నీ దగ్గర హెల్మెట్ రవి? సిటీ ఎవరో ఒకరు వస్తారు కదా అయితే. మీద ఆడుంది బ్రో హెల్మెట్. ఇక్కడ కాల్ అదే చూడు బ్రో, తీసుకో బ్రో. ఏం చేస్తున్నారు బ్రో టైం వేస్ట్. ఇంకా 13 దాన్ని చూడు దిగేసింది ఇంకేం ఇంచేపు ఏం పోయి చూసుకుంటా. 5:30 అన్న అనుకున్నాము, 5:15కే దిగేసింది మొత్తం. వాళ్ళు చెప్తే వాళ్ళు వినలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సింగల్ చూడు ఎలా వేసాడు చూడు ఈ బాల్. లక్ష్మణ చేశాడు. అదంతా గుంతలు ఆఫ్ సైడ్ అంతా, ఇదంతా కింద గుంతలు ఫేస్ వస్తా అంటే ఉండంటే నేడులో ఉండంటే ఆడికి పోతివి. సో గమనుండు సమయం ఎక్కువ ప్లేస్ మారింది కదా. బ్యాటింగ్ అయ్యో ప్లేస్లు ఎలా చూడాలి బ్రో? డిఆర్ఎస్ ప్లేస్లు గుణ ఎందుకు కనిపిస్తాను చూడు. పక్కనే ఉంటుంది చూడు బ్రో. కాదు 1-1 ప్లేస్లు ఎందుకు మాట్లాడంటే ఆడుతాడు ఆడకుండా ఆడి అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆడిపోయిన వాళ్ళు డాట్ ఆడి ఉంటే అంతే ప్లేస్ మాట్లాడి దాటాడంటే పెరుగుతూ ఉంటాయి. పో అయ్యో బ్రో ఎవరు బ్రో కమాండ్ బ్రో, ఒక 4 వేయి బ్రో. అవి చూసుకున్నాడు. బ్యాటింగ్ బాయ్. అజయ్ మళ్ళీ లాలీపాప్ వేసాడు. అది టాప్ ఫస్ట్ ఊపేసాడు. రవి డిఆర్ఎస్ చూసుకో. నేను చెప్తా ఉంటాను. బాటిల్ కింద బాటిల్ ఉంది కదరా. లేదు వాళ్ళు ఎత్తుకెళ్ళారు ఇప్పుడు. బ్యాటింగ్ బ్రో బ్యాటింగ్ కమాన్ అజయ్ బ్యాటింగ్ అజయ్ కమాన్ సూపర్ బ్యాటింగ్ రా. 6 runs behind. 7 runs behind. లాలీపాప్ ప్లస్ బ్యాటింగ్ సీడీ ఇంకా సింగిల్ ఇవ్వలేదు సీడీ ఇది. అవునా? సింగిల్ తీసుకున్నాక కొంచెం బలంగా
122 పార్క్ పోయింది. వికెట్ పడిందిలే. వికెట్ వల్ల ఎక్కువైంది. 6 అయింది అంటే ఇప్పుడు 10 రన్స్ బిహైండ్ 8 రన్స్ లేదు 8 రన్స్ కలిపే 114. వికెట్ పడకపోయి 6 పడింటే ఈక్వల్ అయిపోయింది. బ్యాటింగ్ రవి గుడ్ వన్ బాయ్స్. 6 బాగుందా నీ ఏది చేతిలో పోయింది. ఈ మోటివేట్ కాదు ఉన్నది చెప్తున్నాము. ఇక్కడే లేదు బాల్ అని పర్లా రవి ఇక్కడ ఉంది. గుణ హిట్టింగ్ చేయాల్సి వస్తే ముందర పంపించి ఇప్పుడు నెక్స్ట్ రూపేష్ తర్వాత దాని గుణ జస్ట్ ఇంకే షిడి జస్ట్ ఇంకే షిడి వస్తే ఇంకా రన్ రేట్ ఇంకా మనం అచీవ్ చేయాలి. తక్కువ ఉంది రన్ రేట్, కరెంట్ రన్ రేట్. మొత్తం చూడు బ్రో ఇంకొకటి. నీది పడింటే మంచి షాట్ అయిపోయింది. నీది సేమ్ మరి అట్లా కమాన్ రవి బ్యాటింగ్. ఇప్పుడు డీలర్స్ ఇది సేమ్ కదా. సిక్సా నిన్న ప్రాక్టీస్ లైన్ కొట్టినా చూడు. నేను అదే చూసే మంచి మూమెంట్ అన్నాడు. అన్ని ప్రాక్టీస్ మ్యాచ్లే. డీలర్స్ 1 రన్ ఒక రన్ తక్కువ ఉంది. 128 127 వచ్చేస్తుంది. వస్తుంది డిఎల్ఎల్స్ ఉండడం మ్యాచ్ వచ్చేస్తాను. 15 అవర్స్ వరకు మనం హోల్డ్ చేసుకుంటే ఈజీగా తర్వాత నేను లెఫ్టా సూపర్ అయిపోయిందా? పార్క్ క్రాస్ చేసావా? ఫోర్త్ దాటే. బ్యాటింగ్ బ్రో కొంచెం చూసుకో సావు కొడతా. 5 బాల్ 19 వైడ్ వైడ్ తినేస్తాడు. ఇందాక లెఫ్ట్ ఎంత ఉంది? ఆయన ఇష్టం. 129 వైడ్ 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 133 4 రన్స్. కమాన్ అనిల్ పూర్తి చేసుకొని ఓవర్ ఆయన స్పిన్ వేసినాడు. 2 సిక్స్లు పడే లోపల మళ్ళీ ఆయన అసలు అదే పడే లోపల ఫేస్ చేస్తా ఉన్నాడు. వైడ్ పోయింది. బా చూడు అందరూ పోయేద్దాం ఒకేసారి. వద్దు వెయిట్. మన ప్రాక్టీస్ లో అదే షాట్ కనెక్ట్ అయింది. వాళ్ళు లేట్గా అప్డేట్ చేస్తారు. 7 రన్స్ మనం టాప్ లో. ఇది 4 ఇంకా అవ్వలేదు. 4 ఇంకా ఇవ్వలేదు. ఇచ్చినాడు వైడ్ 4 5 runs ఇచ్చారు. ఇచ్చేసారు. 4 ఉంది బ్రో. 7 రన్స్. ఇక్కడ 4 ఉంది. వైడ్ 4 ఉంది. వైడ్ కమాన్ షీడి 4 ఉంటుంది. వైడ్ కమాన్ 5 runs అండి. 5 runs మీది. బాడీకి వేస్తే ఆడతాడు. నో లుక్ షాట్లు అయితే ఆడతాడు బాడీ. కానీ 4 మన అల్టిమేట్ కొట్టాడు. హాఫ్ బల్లే పడ్డాయి. చాలా మిస్ అయిపోయినా ఇంకా బ్యాటింగ్ వాడు
మీరు అలాగే ఉండండి, రొటేట్ చేయండి, రవికి ఇవ్వండి. బ్రో 10కి 20 పెట్టాడు ఆయన ఫస్ట్ లో. ఎవరు? రెడీ ఆయన్ని మీరు స్లో ఆడని అంటున్నారు. అంటే స్లో ఆడమంటే ఎనర్జీ 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 లేనప్పుడు 6 కొట్టాల్సింది. దానికి కూడా బ్యాక్ పెట్టారు. ఈయన ఏం స్టింగ్ తాగినాడు అందువల్ల వైడ్ 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 స్టింగ్ తాగాడా? చీడి ఈయన రవి స్ప్రింగ్ బాటిల్ లేపినాడు. నెక్స్ట్ టైం వాటర్ బాటిల్ సింగిల్ తీసుకున్నా. నేను అప్పుడేం చెప్పా స్ప్రింగ్ ఎత్తుకో ముయ్యండి షిరిడీకి. కమాన్ 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 ఎనర్జీ సేవ్ చేసుకోండి. కమాన్ అన్ని రెండు ఫీల్డింగ్ బౌలింగ్ అన్ని మళ్ళీ రన్లు పోయేటప్పటికి అందరూ డిసప్పాయింట్. అంత గ్యాప్ 130 పార్ట్నర్షిప్ 11 hours లో రవి కొడతాడు, ప్లేస్ అయితే కొడతాడు, ఈ స్పిన్ లో కొడతాడు. హైట్ ఉన్నాడు కాబట్టి అందుకు కాదు టెంకాయ చెట్లు పక్క వెళ్ళిద్ది పందువా, టెంకాయ చెట్టుకి వెళ్ళిద్ది. నేనే చెప్తాండి నువ్వు నా మీద పందెం. యా పక్క టెంకాయ చెట్టు అండి, ఏడా టెంకాయ స్ట్రైట్ 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 అక్కడ ఉంది అక్కడ ఉంది. ఆ టెంకాయ చెట్టు నాకేమో లెగ్ సైడ్ పోతుంది అనిపిస్తుంది. ఆడగాని ఆ టెంకాయ చెట్టు రెండిట్లో ఫ్లైట్ లైట్ అయితే ఓకే ఓకే కూల్ కూల్ రవి. ఆ టెంకాయ చెట్లు అది మందేనా వాటర్ బాటిల్ ఆడు ఎన్ని బాల్ మందే. వదులుతారు back. ఇది ఫోకస్. ఫుల్లీ టెంప్ట్ అవుతుంది, స్లో ఫ్లైట్ చేస్తున్నారు మెల్లగా. అది బాల్ పడి బౌన్స్ అవుతుంది. బ్రో ఇదే మూమెంట్ అన్ని కలర్లు అన్ని బ్రో ఇదే మూమెంట్ కంటిన్యూ చేయాలి మనం. ఇంకా ఉంది స్కోర్ కదా, ఇంకా 120 కొట్టాలి. ఇంకా హాఫ్ ఆఫ్ ఇంకొక 5 ఓవర్లు ఎక్కువ అయితే ఎక్కువ. కాల్స్ అందరూ చూసుకున్నాడు రవి. 24 10 balls 7 balls 8 balls 10 balls వాటర్ ఎక్కడ ఉంది? అయిపోయింది దాంట్లో నీళ్ళు అయిపోయింది. ఆయనకి చెప్పు అన్నా క్యాన్ వచ్చింది. వాటర్ క్యాన్. అది ఓల్డ్ బ్యాట్ బాల్ నాకు నాకింగ్ చేయలేదంట వాడు. లేకపోతే ఆయన పేరు 2 బాటలు మాత్రం పట్టు. సిటీ గారు 3 రన్లు. చెప్పొద్దు వాడు మెల్లిగా ఆడినట్లే. తగలలేదు అట్లా అవి. నాకు మహేష్ ఏమో బాల్ కసిపట్టినట్టు పడినాయి. ఈ పక్క చెయ్యి ఈ పక్క చెయ్యి. వదిలే వదిలే మనీష్ నిలిచిపోయినాడు. ఫీల్డర్ బాల్ ఆడిపోతుంది. ఫోకస్. ప్లస్ 10 ప్లస్ 10 140 నీకేం మందు లేట్గా అప్పుడు సిక్స్ టెంపుల్ ఆడకూడతాడు. చెంపులు కొట్టదురా. కీపర్ కొట్టాడు. ఇంకా అయిపోయింది నాకు తెలిసి 18-19 అవర్స్ కి క్లోజ్ చేసాడు. కనబడదు 2 ఓవర్లు జరిగితే బాల్ కనబడుతుంది. 20 అన్నా ఆడితే బాగుంటుంది. అన్నాడు ఫీల్డర్. తిరిగింది ఇటు బ్యాట్ ఎత్తండి. బ్యాట్ ఎత్తాలి. అదే శుక్రవారం నిన్నే కదా వాటరా 7 runs హెడ్ 7 runs ఎక్కువ ఉన్నాంలే. 10 runs ఆయన నువ్వు అట్లే ఆడు. ఓకే వీడు ఎక్కువ చెప్తే ఆడవాళ్ళు ఇదైపోతారు. కూల్ అయిపోతారు. 10 runs ఎక్కువ ఉన్నాం. 13 runs ఎక్కువ 13 runs. ఇప్పుడు 13 అయినా 13 runs. వాళ్ళని అడగాలి బాల్ కనబడుతుందా లేదా ఎట్లా. ఇప్పుడు ఓకే ఈ లైటింగ్ ఓకే. ఈ లైటింగ్ ఓకేనా? కనబడదు బ్రో ఇదే వా అంట మన కెప్టెన్ ఫోటో పెట్టా సిటీ ఫైనల్లీ 7-4
చచ్చిన బాగాలే చూడరా అంటారు ఫోనే చూసుకుంటా అంటారు లేదు పెట్టేదైతే పెట్టేశాడు మనకి రికార్డింగ్ కూడా ఉన్నది కావాలి చూపేది ఎందుకు కనిపిదు కనబడుతుందా రాజా వింటే సిటీ అవును ఎన్ని మ్యాచ్లు మనం మన స్కోర్ క్రాస్ అయ్యాం బ్రో 150 కదా హైయెస్ట్ స్కోర్ ఇట్లే ఉంటుంది ఇంకా దగ్గరికే ఉంటుంది మార్తల్లి దగ్గర హెచ్ఎల్ రోడ్లో దిగుతా ఉంటుంది కొట్టి ఏరోప్లేన్ కొట్టు కొట్టి ఏరోప్లేన్ కి ఏరోప్లేన్ కొట్టు ఏరోప్లేన్ కి నేను చూడలేదు నేను ఫ్లైట్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు పాత మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు రమ్మన్నా బ్రో వాళ్ళు మరీ క్యాన్సిల్ చేస్తారు బ్రో వాళ్ళతోనే పడింది ఏం అట్లయితే మహేష్ పార్టీనా డన్ 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 అవును కార్ ఇచ్చేస్తారు కదా వీడియో పెట్టు వీళ్ళిద్దరు చెప్పినారు స్కోర్స్ ఓకే కూల్ కూల్ రవి అయ్యో రవిని అడిగాను మర్చిపోయినా మ్యాచ్ ముందే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది సిటీకి. అవునా కార్ మ్యాచ్ కూడా ఉంది. మొత్తం మ్యాన్ ఆఫ్ షాట్ గ్యాప్ అట్లా బాడీ వెనక్కి రావాలి బాల్ నువ్వు చూడలేమ్మా ఓన్లీ బ్యాటింగ్ బౌలింగ్ కాదు ఫీల్డింగ్ కూడా కావాలి అప్పుడైతే నేను అదే ఫస్ట్ రన్నింగ్ చేయండి అని చెప్పిన అందరినీ షాట్ షాట్ వేస్తున్నాడు నిల్లబడి అంటే త్రో కాదు వేస్తాడు బౌలింగ్ వేస్తాడు బ్రో వన్ మోర్ ఇంకా బిఏ వెళ్ళిద్దు బ్యాటింగ్ స్ట్రైట్ మాత్రం డైరెక్ట్ ఇంతలాగా కట్టాడు వద్దు వద్దు కవర్ రవి రవి గారు స్ట్రైట్ షాట్ రవి కూడా షాట్ కూడా పోలా 12 రన్లు ఎక్కువ ఎక్స్ట్రా లేట్లేదు ఎట్లా లేదు మరి 19 ఉంది కనబడుతుందా బాల్ వాళ్ళని అడగల అదన్నీ వేసినారు ఆనందపడు అవును మనమే చూడలేదు మనం రేట్ 22 ఓవరాల్ 27 ఓవర్స్ కి బాయ్స్ బౌలింగ్ కాకపోతే ఈ లెగ్ సెట్ ఫీల్డింగ్ పెట్టలా లెగ్ అనే కాదు అన్ని పైకి లేస్తున్నాయి ఒక్కడ కూడా లేని చోట పడుతున్నాయి పోయి 12 క్యాచ్లు ఓ గ్యాప్ ఎన్ని ఆ గ్యాప్ ఆ గ్యాప్లో ఎన్ని పడ్డాయి తెలుసా మనకి ఆ పాయింట్ లో అక్కడ ఇంకొక ఫీల్డ్ ఉంటే మనకి క్యాప్టెన్ ఇన్సేపు పెట్టుకున్నారు అదే అదే ఆ మాదిరి పెట్టుకుంటే చాలా అది కొత్త హల్వా ఎవరన్నా ఇటైనా డైరెక్షన్ అంటే ఏమంటారు దానికి అందుకే కొంచెం ఫైనల్ ఇది సిగ్నేచర్ షాట్ పడిపోయింది ఏమియా బ్రో కార్ ఫుల్ ట్యాంక్ చేసి అను బ్రో ఇది రోజంతా కాదు రోజు అదే షాట్ అంటాడు ఆడు బ్రో ఇంకో కాంట్రాక్ట్ వేసుకోండి కాదు ఇప్పుడు కార్ ఇచ్చేసి ఫుల్ ట్యాంక్ సెంచరీ కొట్టాడు సెంచరీ రాదు కదా ఇంకా మూమెంట్ వచ్చింది మూమెంట్ 19th ఓవర్ ఇది ఇంకా 18.19 అంటే వాళ్ళకి బౌలింగ్ చాలా మైనస్ మన ఫీల్డింగ్ మనల్ని రెస్పెక్ట్ చేయండి రా అన్న బాగా ఆడుతున్నారు కాదు మంది ఫీల్డింగ్ లేరు వాళ్ళు ఫస్ట్ చెప్పేసే పోయినాడు బౌలర్ షాట్ ఒకటి ఇప్పుడు బౌలింగ్ వేస్తున్నట్టు ఆయన కాదు వివేక్ కుమార్ ఆయన లావుగా ఉన్నాడు ఆడ ఆయన చెప్పాడు వికెట్ బౌలర్ మాకు బౌలింగే లేదు లేని బ్రో మీరు కూడా వేస్తారు నువ్వు బ్రోనా బ్రో సిమెంట్ ఓకే 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 డిక్కో టూడి ఈజీ టు సెంచరీ కొట్టాలి కమాన్
పోయా ఫస్ట్ చూస్తే ఏం సెంచరీ కూడా ఉండాలి. కమాన్ రవి కమాన్. ప్రాక్టీస్ ఫస్ట్ రోజు తగల తగలట్లేదు బ్రో అంట. అదే టైమింగ్ రావాలి కదా కొంచెం. మనోడికి ఉంది, మనం పుష్ చేయాలి కాన్ఫిడెన్స్ గా. ఏది 70 మ్యాచ్లు అన్నాడు. ఏమంటే బ్యాటింగ్ బ్రో. ఇంకోసారి ఈ బాల్ ఇంకోసారి న్యూ బ్యాలెన్స్ బ్యాట్ రెడీ చేసి ఏం ఆయన పడాల్సిన షాట్ అది. అది ఎడ్జ్ తీసి ఉండదు. అన్ని పెచ్చులు అంటే బ్యాటింగ్ ఫాస్ట్ స్వింగ్ అయిపోయింది, మళ్ళీ స్లోగా తింది. లైట్ కమాన్ బాయ్స్ దొరికింది. ఇప్పుడు బాల్ చేసినా ఏమని టైం వేస్ట్ చేసినా మనం 27 ఓవర్లు ఆడాలి. ఆటోమేటిక్ గా మొన్న కూడా అదే అంటే మళ్ళీ ప్రాక్టీస్ లో బ్యాటింగ్ బౌలింగ్ ఆడింది. కానీ మనం బ్యాటింగ్ హ్యారు రవి బ్యాటింగ్. స్కోర్ ఇట్లా ఉంటుంది కొడితే. ఇప్పుడు ఎంత కొట్టాలా? ఎంత కొట్టాలా? 53 balls 90 నా దగ్గర 92 no 51. ఓకే 49 86. ఎంత కొట్టాలి? 49 86. 49 86. యాక్చువల్లీ బాల్ ఆల్మోస్ట్ ముగ్గురు ఆడితే ముగ్గురు ఈయన ఏంది 10 బాల్ ఆడినట్టుంది. తక్కువ ఆడాడు. 19 balls 20 balls 20 balls 50. గుర్తు షాట్లే భారీగా పోయింది. ఫస్ట్ బాల్ క్యాచ్ ఆయన బడే ఇప్పుడు అదే తిట్టుకుంటారు వాళ్ళు. 2 క్యాచ్లు మిస్ మనం ఎన్నో కానీ మనము మెచ్చుకోవాల్సింది ఏమంటే ఈ మాదిరి క్యాచ్ 6 బాల్ 6 బాల్ లైఫ్ ఇచ్చినామా బ్యాటింగ్ ఆయనే ఆయన వాళ్ళిద్దరు 82 ఆయనకి ఛాన్స్ రాలేదు, రానే లేదు. ఎవరికి దీనికి వచ్చిన ఛాన్స్ కీపర్ కి 7 దాన్ని వదిలిందే. ఏది వదిలింది కీపర్ ది బా నేనే వేసిన బౌలింగ్. ఇది ఈ పై నుంచి వెళ్ళింది. కీపర్ నేనే బౌలింగ్ వేసిన. అదైతే అది ఒకటే డ్రాప్ కాలేదు, తగిలితేనే డ్రాప్ అంటే చేతికి కానీ సింగిల్ హ్యాండ్ కొట్టినాడు చూడు. కోల్ అది 4 పోలేదు, అది ఆగిపోయింది. 4 బాల్ 4 బాయ్. ఎంత కొట్టాలి బ్రో? ఎన్ని బాల్స్ కి ఎన్ని? 48 80. నిలబడి కొట్టు. సార్ ఆఫ్ సైడ్ బాల్ వస్తుంది, వెయిట్ చేయి. మనకి దూరం అవసరం నిలబడతానే టేక్ చెట్లు బాధపడతాం, టెంకాయ చెట్లు టంకే చెట్లు ఫీల్ అవుతాం. ఎందుకు పోదు? మన హై స్కోరా అందరు 188 స్కోర్ అనుకో. హైయెస్ట్ స్కోరే. ఇంకా ఎవరో ఆ మ్యాచ్ ఓడిపోయాము. 25 ఓవర్స్ ఛాలెంజ్ 27 ఉంటే కొంచెం లైటింగ్ ఉండదు, ఇంకేం లేదు, మనకేముంది. బ్యాటింగ్ బ్రో. 58-24 బాల్స్. సెంచరీ ఫర్ రెట్రో హీరోస్. ఓపెనర్స్ ఇద్దరు 50. ఈయన కూడా ఎవరు అంతే ఒకసారి రవి కూడా అందరు ఆడతారు. ఓపెనింగ్ రిథమ్ మూమెంటం కావాలి కానీ పవర్ ప్లే లో అనిల్కి ఒక కళ వచ్చింది చూడు, 2 రోజులుగా ఒకే కళ. నాకు ఎందుకో ఆపోజిట్ టీమ్ సమ్తికి అవుట్ అయిపోతుంది. వచ్చేటప్పుడే మనం బాల్ రన్ వచ్చేసిందా? ఇంకో 2 డేస్ వచ్చేసి 65 10 లోపల వచ్చేసి. ఆయన పేరేంది? ఒక ఆయన అదే హెడ్ బ్యాండ్ వేసుకుని వేసాడు. అరే వీళ్ళు ఏమైనా కావాలరా ఒకసారి? బాల్ రవి వాటర్
ఏ వద్దులే. సార్ ఒక మాట చెప్పేసి వచ్చేద్దాము అని. యో, వాళ్ళ హైలైట్ యా అందరికి బౌలింగ్ వచ్చింది. సిటీ గారు. 2, 3, 4, సిటీ గారు. 7, 8, 9 మంది. వాళ్ళు వచ్చింది అంత అందరూ బాల్ కనబడుతుందా యో, ఇంక లాస్ట్ 2 runs ఉన్నప్పుడు DLS దాటింది కదా. కనిపిదు కొంచెం పని చూద్దాం ముందు. మళ్ళీ కంటిన్యూ చేయని కాదు కదా మళ్ళీ అంతే కదా. అంతే మళ్ళీ ఇంకా 4 ఓవర్లకు వచ్చు. షాట్ బాయ్ అంతేలే సింగిల్ అదే ఇదే గేమ్ కావాల్సింది. ఎత్తైతే ఆయనకి ఇస్తే స్టాండర్డ్ అయినాడు వాడు ఆ పక్క ఒకే పక్క ఉన్న వాళ్ళు ఎత్తైతే హిట్టింగ్ చేస్తాడు. 25, 64, అలవోకగా ప్రతి బాల్ కొట్టాడు కదా. 5, 6. అనిల్ ఫోన్ లో ఏం బాయ్ ఎప్పుడు చూసినా 6 అనే కనిపిస్తుంది. ఈ లేట్ వస్తాను బండి బిగ్ బాస్ లో చూడు బా బిగ్ బాస్ లో వేసినారు. చూసుకో కమాన్. స్కోర్ లేట్ గా అప్డేట్ చేస్తుంది. ఈ బాల్ అప్డేట్ ఇప్పుడు అయినా 170, 20 runs ఉంది. 177, 97. 20 రన్ కాకపోతే వాళ్ళకి 7 రన్లు చెప్పినాడు. అది అప్పుడే ఎప్పుడో అది అదే 13 అదే మంచిది. వాళ్ళు 7 రన్లు ఆగిపోయింది. ఇప్పుడు చెప్తాను 3 రన్లు ఉన్నాం. వాళ్ళ నంబరే మొదలనే చెప్పు. వికెట్లు ఇచ్చేది ఏం చెప్పొద్దు దగ్గరికి వికెట్స్ హ్యాండ్ ఉన్నాయి కాబట్టి మనకు 20 వికెట్ పడిన మనకు ఈయన కొడతాను. చచ్చింది. కమాన్ రవి ఇట్స్ ఓకే బ్రో 2 overs లో షాట్ అవుతుంది. చూద్దాం. రవి హెల్మెట్ కూడా సెట్ అయినట్టుంది. అందరికి ఏమేమి యాక్సెసరీస్ ఎవరో సెట్ అయిందో అదే రిపీట్ అవ్వాలి అందరికి. నా బ్యాట్ ఇంకా 2-3 షాట్లు మిస్ అయిపోయినాయి. పక్క కొంచెం అంటే మనం స్వింగ్ చేస్తే చాలు తగిలితే తగలకపోతే ఎడ్జ్ 4. 3 షాట్లు మిస్ 6 4 6 6 బా. ఏం కాదు కాదు బోర్ పోయింది ఏం కాదు ఎన్ని పోయినాయి 8 రన్లు. 6 4 దగ్గర 8 ఫోర్లు ఏంటి రవి? 28 బాల్ 60 ఆడి 6-4 6 ఏంది 6 రన్లు బౌండరీ బౌండరీ బాగా పడింది. మళ్ళీ అన్న ఎంచిపోతావరా వాడు 5 రోజులు తీసుకుంటాడు. ఏముంది మళ్ళీ 5 రోజులకే కదా మ్యాచ్. ఎంఆర్ఎఫ్ బ్యాట్ మాత్రం చాలా నాకు అది జ్ఞానదా? జస్ట్ టైం చేయాలి స్మూత్ ఈ బ్యాట్ కూడా బాగుంటుంది. రవి దగ్గర వెయిట్లెస్ హ్యాండిల్ షాట్ చేస్తాను. పర్లే కూల్. కోకాపురం రెడీ చేయి. దాన్ని బాగా రెడీ చేయాలి. బాగుంది లేస్తుంది చాలా వచ్చేయండి బాగా అవుతుంది. ఈ 5 అట్లా వెళ్ళిపోతాం. అజయ్ కనపకపోతే అప్పీల్ చేయండి. ఆడింది పాయింట్లు అయిపోతుంది. 6 ఓవర్లకు 60 కొట్టాలా. టైం వేస్తా 6 over 60. అభికి టాలెంట్ ఉంది. ట్యూన్ చేయాలి కరెక్ట్గా. ఏం అవసరం లేదు ఖాళీ మాత్రం. బౌలింగ్ కూడా బాగా వస్తుంది. ఇంకేం ట్యూన్ చేయాలి? ఆయన 29 కి 30 ఉన్నాడు. బౌలింగ్ కూడా లేస్ బాగా చంపేశారు. బౌలింగ్ 2-3 రోజులు లేస్ బాగా వేసుకో. ఇదేనవా? బ్యాటింగ్ వచ్చింది మనం వంగి వేసుకోవాలి. ఓకే నా రూపేష్ వెయిటింగ్ పాపం ఈగల్. రూపేష్ నెక్స్ట్ చూసుకోమని చెప్తున్నాడు ఆల్రెడీ. ఈ కీపర్ వచ్చినాక మాకు బా బాగా కీపర్ కానీ కనిపించలేదు. చెప్పు బ్రో కీపర్ బ్రో. వెనకాల స్టాండ్ చూడు ఓవర్ ఆడు. వాళ్ళు ఎంకరేజ్ మహేష్ లేదు యాక్చువల్లీ మనకే చూడు ఇక్కడ నుంచి స్పిన్ ఏమన్నా ఫాస్ట్ అయ్యేది ఏదైనా కనపడుతుంది. షాట్ రా. ఫీల్డ్ చూడు బాల్ పోయినాక చూడు తెలియాలి కదా ఆడబోతుంది. అదే అందుకే మెయిన్ మనం అందరూ ఏం చేయాలంటే బ్యాట్స్మెన్ ఇవర్లో 2 ఉందండి. బాల్ ఆడగొడతాడు. మీరు చెప్పు దాంట్లో 100 రన్లు నీకు మిగిలిండు. చూసుకో రవి చూసుకో. నియర్లీ 100 runs అన్న ఎడ్జ్లో స్టార్టింగ్ లో ఓపెనింగ్ ఇంకా ఎన్ని కోట్లు పోయినాయి. ఎడ్జ్లు స్టార్టింగ్ లో అదొక 10 నిమిషాలు ఇట్లా ఆడతారు ఇట్లా పోతాయి అట్లా 60. ఇదో ఇంకా పండుగ.
నువ్వు వెళ్ళిపో షిడి. రన్నింగ్ గాయ్స్. ఎంతకి ఎంత ఉంది ఇప్పుడు? ఓ యాడు 15 రన్స్ తేడా. డిఎల్ఎస్ 300 బాగా ఉన్నాయి 13 రన్లు. ఇప్పుడు అవునులే. కనిపిది బ్రో పడింది బ్రో. ఫోన్ వస్తుంది, ఏదో వస్తుంది దాంట్లో. ఫోన్ వస్తుంది. కట్ చేసి ఇంకొంచెం అట్లా పైకి బాగా వస్తుంది. కనిపిస్తుంది. అవుతుందా రికార్డింగ్? అవుతుంది. దీనికంటే జూమ్ అవుట్ చేయాలి అప్పుడు. అంటే స్ట్రైట్ వచ్చింటే ఈరోజు బౌలింగ్ అయింటే ఇంకా ఒక రన్. సెంచరీ 34 ప్రాక్టీస్ లో కొట్టినాడు. ఆ స్ట్రైట్ బిల్డింగ్స్ దగ్గర రేకులు ఉంటుంది. ఫస్ట్ రేకులు కాడ పోయి పడింది. ఏమి ఆయన కొట్టింది, ఈయన కొట్టింది బాలే కనిపించలే. అంత లేదు, 2 పిచ్చులే లోపల పోయింది. 82 ఈ సెంచరీ కొడతాడు ఈయన. 18 అంటే 3 సిక్స్లే ఎక్కువ, 3 సిక్స్లే. ఓవర్ స్పిన్ లేదు, 8 సిక్స్లు 6 4లు. మంచిదైంది. మంచి షాట్ వచ్చిందంట. కాదు ఇంత హిట్టింగ్ చేయలే కదా. ఇది మామూలు ఇన్నింగ్స్ కాదు. మనము ఇట్లా చూస్తాం, మనం ఇద్దరు బ్యాక్ పెట్టుకున్నాం బ్యాక్ పెట్టుకుంటే ఇట్లా అంటే ఇప్పుడు మనకు పంపించుకోవచ్చు. మనకు 100 పార్ట్నర్ చూడు రూపేష్ పౌల్ అనుకున్నాము కొంచెం రవి సిచ్యువేషన్ బట్టి బ్రో. అనుకున్నా ఆయన చూడు నాకు 1 డౌన్ సెట్ కాదన్నాడు మనిషి. 1 డౌన్ పోయినాడు. ఇప్పుడు చూడు 80 రన్లు సెట్ కాదంటేనే. అనుకోండి సెట్ అయితే వన్ షిల్డే ఇదే బౌలింగ్ మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతుంది. బ్రో రూపేష్ బ్రో కొట్టాడు. వికెట్ పడింది. 20 రన్స్ ప్లస్ బ్రో. వికెట్ పడితే బాల్ కనిపించలేదంటే వచ్చారు. అట్లా లేదు బా, రూపేష్ బాల్ కనిపించలేదు. బిన్నే బాల్ కనిపించలేదు. ఓకే బా టేక్ ఏ బౌ. ఫైనల్లీ ఆశ నెరవేరింది. ఆ బ్యాట్ ఎత్తు బాబు, అటు కొంచెం బ్యాట్ ఎత్తు బాబు. బ్యాట్ చూస్తాడు. ఆడ బయట వచ్చేసిన స్క్రీన్ నుంచి పడకుండా ఉండాలి ఓవర్. అప్పుడు డిఎల్ఎస్ కరెక్ట్ ఉంటుంది. వికెట్ పడకుండా ఉండాలి. వికెట్ వేయలేదు. బ్రో అప్డేట్ బ్రో. 198 అయినా కూడా కనబడుతుందా బాల్? 198 కనబడుతుందా? అంటాడు ఈ ఓవర్ లాస్ట్ ఓవర్ కాదని. వెల్ ప్లే రన్ బ్రో కాల్ తీసుకోండి చెప్పేసి. 3 ఎంపైర్ స్పిన్ అని మాత్రం చెప్పినాడు అంటారు. అయినా వద్దు. పిన్ కూడా కష్టంలే, పడి టక్కన పందాలు వేసుకుంటే ఇక్కడ కొబ్బరి చెట్లు పైకి వెళ్తాయి. మెయిన్ అది బ్యాట్ అది. కాదు మేము 2 సార్లు కొడతాడా ఓసారి కొడతాడా లెక్కేస్తున్నాం. నేను రవి నువ్వు ఇప్పుడు సిగ్నల్ తీసి ఇచ్చింటే కూర్చోండి. ఆయన స్పీడ్ ఎక్కువ. తన్వీర్ అందులో ఆడినావు చూడు, అట్లా ఆడాలి. ఆల్వేస్ గేమ్ లో ఆడాలి. కాల్ తీసుకోండి. బాల్ చూడు, నువ్వు ఈ మ్యాచ్ బాల్ పైకి పోయినావు బ్రో రవి. బ్రో చెప్పండి. ఫస్ట్ లో ఆడికి 2 3 18 రన్స్ సింగిల్. ఇప్పుడు ఎంత కింద కొట్టాలా? 45 15 ఉంది బా, 15 ఉంది. ఒక్క సింగిల్ కి 3 రన్స్ తగ్గిపోయింది. మనకైతే తిరుగుతాయి బ్రో. ఎవరు లాస్ట్ లో స్కోర్ ఎంత అంటే 270 నా అన్నారు ఎవరు? అభి బ్రో నేను అనలేదే. ఒక డికేడ్ తర్వాత మా ఇద్దరిది ఓపెనింగ్
ప్రాణం పెట్టేస్తారండి మీరు. హలో నీకు గుర్తులేదా ఇంకో రెండు 50 కొడితే కార్ ఇస్తా అన్నాడు డ్రైవింగ్ వీడికి తెలిసిపోయింది ముందే స్క్రీన్ ఇట్లా పక్కన ఓకే కొంచెంసేపు నాకు కనిపిస్తుంది ఎవరు అడ్డం అంటే నాకు చెప్పండి నేనే అడ్డం అని చెక్ చేయండి చెప్పండి బ్రో. కొంచెం పైకి లేవు. అది చెప్తాను నాకు చెప్తాను వెళ్ళిపోండి చెప్పండి. దిగిపోతుంది ఓకేనా లేదా? వాళ్ళు ఆడాలని ఓకే చెప్తున్నారు మీకు అర్థం కాలేదు పేస్ వేస్తున్నారు కదరా స్పిన్ పేసా ఫేసు పోయి అడుగు ఇంత ఆడి చూడు ఆ ఫేస్ బాల్స్ ఉన్నాయి కదా. త్రో థ్యాంక్ థ్యాంక్ యూ బ్రో బ్రో లేటెస్ట్ స్కోర్ ఎవరి దగ్గర? బా ఆయన బలంగా కొట్టినాడు బా వదిలినాడు చూడు ఆయన బాగా ఆడాడు కదా అంత భారీ మనిషి ఉన్నా కూడా డుంపుని కొట్టినాడు 2 6 నెంబర్ ఒకటి స్ట్రైట్ కొట్టాడు చూడు అమ్మ పోయింది అది నిల్చుకుంటే బ్యాట్ సౌండ్ ఎట్లా వస్తాను తెలుసా ప్లస్ నీట్గా వచ్చింది సౌండ్ మాత్రం ఉంటుంది ఎవరిది ఆయన కొడతాండే రవి బ్యాట్ సౌండ్ ఈ గ్రౌండ్ లోనే వేరే వాళ్ళు ఇద్దరు కొట్టినారు నువ్వు రాలా వాళ్ళ బ్యాట్ సెకండ్ హ్యాండ్ 3 అన్నారు. దోమలు ఓవర్ అయిపోయినాయి ఇంకా టైం అవుతుంది కాదు రోజు బ్యాట్ డైలీ రోజు 4 షాట్ రూపేష్ లేదు పాపం మరి ఓవర్ గా అడుగుతారు బ్రో మీరు చూడు లేకపోతే వదిలే ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇంకా? 22 బాల్ ఎంపైర్ తో మాట్లాడు షెడ్డి సెంచరీ 90s లో ఉన్నాడు అనుకుంటా అవునా 90s 90s లో 88 83 ఇంకా 12 రన్స్ 11 రన్స్ కదా 11 రన్స్ ఈ ఆ మంచి కట్అవుట్ కి ఎట్లా పడతాను చూడు ఇసిరేస్తున్నాడు నిలబడి ఇసిరేస్తున్నాడు మనం కాదు వాళ్ళు అప్పీల్ చేయాలి ఏముంది 6-4 కొట్టారు కదా అట్లని కాదు మనకు కూడా కనబడకపోతే ఏమైపోతావంటారా ఏయ్ తంతాను ఫోకస్ ఎంత బాగా కరెక్ట్ పెట్టేసినాడు రన్నింగ్ రా నువ్వు ఉండవు కదా మళ్ళీ పోతాను ఇంక అయిపోయిందిలే పోరా అయిపోయిందిలే పో ఇంకేం 5 balls 5 6 కావాలి. అసలు థ్యాంక్ యూ కీపర్ ఇంకోటి ఎందుకు ఏమే బా ఎంత కొట్టాలి బా చెప్పు ఇంకా అయిపోయిందని చెప్పు డిఎల్ఎస్ అయిపోయింది ఇచ్చామని చెప్పు లేదు వాళ్ళే 2 6 కొడతా ఆయనకి సెంచరీ అవుతుంది అదే అందుకనేసి స్పిన్నర్ కి ఏంటి అయిపోతుంది సెంచరీ అదే స్పిన్నర్ కి ఇచ్చేయండి వచ్చేస్తుంది 20 balls 29. ఓ లాస్ట్ బాల్ సింగల్ ఈయనకి పోతుంది అనేసి ఆయన పరిగెత్తినట్టు కొట్టేద్దాము ఎంత 18 balls 45 25 అడుగుతున్నాడు కాదు వాళ్ళు క్యాన్సిల్ చేశారుగా వాళ్ళతో కొడదాం ఫైనల్లీ మనం గెలిచాం అడుగుతున్నాడు ఆయన వచ్చేసాడు ఇంకా సెంచరీకి ఏమన్నా రికార్డ్ స్టాప్ చేసేది